ఉప్పుగూడ ప్రాంతంలో సూసైడ్ చేసుకోవాలని ఉప్పుగూడ నుంచి లింగంపల్లి వరకు ఎంఎంటిఎస్ ట్రైన్ ఎక్కేవాడిని. ప్రతి స్టేషన్లో దిగుతూ చాలా ప్రయత్నాలు చేసేవాడిని. అలా ఇంచుమించు 1 దినం, 2 దినాలు, 3 దినాలు చేసి ఆఖరికి చావటానికి కూడా ధైర్యం చాలట్లేదు. చావాలని తలంపు అయితే ఉంది కానీ చావలేకపోతున్నాను. మామూలుగా అందరు చేసే వర్కులు చేయరు, అది నక్షి వర్క్ అని అంటారు. అది టెంపుల్ వర్కులు చేస్తారండి. ఇంకా తిరుపతిలోకి వచ్చి శంకు చక్రాలు అవన్నీ ఉంటాయి కదా, అటువంటివి ప్లస్ డోర్లకు నక్షి పనులు అన్నీ కూడా అటువంటి వర్కులు, పెద్ద పెద్ద వర్కులు చేస్తాం. ఎప్పుడు చూసినప్పటికీ నా జేబులో ఇంచుమించు కిలోలకు వెళ్ళి బంగారమును, లక్షల కొద్ది ధనం ఉంటుండే అండి. ఏ కుటుంబంలో అయినా ఇంచుమించు మా బంధుమిత్రులు, నా చుట్టాలు కూడా 100 నుంచి 150 మంది ఉన్నామండి. ఎక్కడ ఉన్నప్పుడు కూడా ఏ ఫంక్షన్ చేయాలన్నా ప్రథమంగా నేను ఉండవాలి. నేను చెప్పిందే వాళ్ళు చేస్తారు. అటువంటి క్షేమంలో చాలాసార్లు విశ్వ బ్రాహ్మణులుగా పిలువబడుతున్నాము. విశ్వాన్ని సృష్టించింది మేమే అనుకొని చాలా సందర్భాల్లో విశ్వానికి కర్త మేమే, మేము చెప్పిందే వేదం అనే అహంభావం, అహంకారంగా ఉండేవాడిని అండి. కొన్ని సందర్భాలలో యేసు ప్రభు అనేది ద్వేషించేవాడిని కాదు. యేసు ప్రభు అంటే కూడా తెలియదండి, బైబిల్ చదవటం రాదు, బైబిల్ కూడా తెలియదు. అందరికీ ప్రైజ్ లార్డ్ జీసస్. నా పేరు ప్రమోద్ పాల్. యేసుక్రీస్తు సాక్షులు అనే ప్రోగ్రాంకి మరొకసారి మీకు ఆహ్వానం తెలుపుతున్నాను. ఈరోజు మన మధ్యలో ఉన్నారు బ్రదర్ సత్యనారాయణచారి గారు. ఆయన హిందూ కుటుంబంలో పుట్టి విశ్వబ్రాహ్మణ కులంలో మరి ఆయన కంసాలిగా ఉంటూ ఎంతో విగ్రహారాధనతో ఎల్లమ్మ తల్లిని, అమ్మవారిని భయంకరంగా పూజిస్తూ ప్రతి వారము హైదరాబాద్ నుంచి భువనగిరి ఆయన వెళ్తూ అక్కడ పూజలు చేస్తూ, అలాగే వెంకటేశ్వర స్వామి మరి గుడికి వెళ్తూ, తిరుపతికి వెళ్ళి అక్కడ మొక్కులు తీర్చుకుంటూ, షిరిడీకి వెళ్ళి, యాదగిరి గుట్టకు వెళ్ళి అక్కడ మొక్కులు తీర్చుకుంటూ ఎంతో విగ్రహారాధనలో భక్తితో, భక్తి శ్రద్ధలతో మరి ఆయన పూజలు చేస్తూ జీవిస్తున్న తన జీవితంలోకి మరి యేసుక్రీస్తు ప్రభు ఎలా వచ్చారు, అలాగే ఆయన కంసాలి గోల్డ్ స్మిత్ కాబట్టి ఆయనకి ఎంతో ధనము, ఎంతో బంగారము ఆయన చేతిలో ఉండేది. అంత ధనవంతులైన ఆయన సాక్ష్యము వింటే ఆయన సొంత ప్రాణ స్నేహితులే మరి ధనము కోసము ఆయనని కిడ్నాప్ చేసి 65 రోజులు ఆయన మరి బందీ గృహంలో ఉంచారు సీక్రెట్గా ఒక చోట. సో అది పేపర్లో కూడా న్యూస్ వచ్చింది, హైలైట్ అయింది ఆ న్యూస్. సో అది కూడా మీకు పేపర్ క్లిప్పింగ్స్ వేస్తున్నాం చూడండి. సో అలాంటి బ్రదర్ జీవితంలో, ఈ సత్యనారాయణచారి గారి జీవితంలోకి యేసుక్రీస్తు ప్రభు ఎలా వచ్చారు, మరి వాళ్ళ ఫ్యామిలీ ఒక 100-150 మంది ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మరి బ్రదరే హెడ్గా ఉన్నారు. సో ఆయన ఏది చెప్తే వాళ్ళు అది వినేవారు. సో అంత భక్తి శ్రద్ధలతో అంతమందికి పైగా ఉండి ధనంలో కానీ బంగారంలో కానీ తొలతూగుతూ సంతోషంగా ఆనందంగా ఉన్న ఆయన జీవితంలోకి మరి ఎలా ఆ కిడ్నాప్ నుంచి బయటపడ్డారు, ఎలా యేసుక్రీస్తు ప్రభు ఆయన జీవితంలోకి వచ్చారు, ఎలా ఆయన విగ్రహారాధనను విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువే నిజ దేవుడు అని ఆయన సేవలోకి ఎలా వచ్చారు, ఇంతకాలం ఆయనని దేవుడు సేవలో ఎలా వాడుకున్నారో, సో ఆయన మరి గతము అలాగే ఆయన ప్రస్తుతము సేవలో దేవుడు ఎలా నడిపిస్తున్నారో ఆయన జీవిత సజీవ సాక్ష్యాన్ని మరి బ్రదర్ నోటితోనే విని మనందరము ఆత్మీయంగా బలపడి ఎంతో మందిని ఆత్మీయంగా బలపరుస్తూ యేసుక్రీస్తు నామాన్ని మహింపరుద్దాం. రండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. అదేవిధంగా ప్రమోద్ గారికి ప్రైజ్ లార్డ్ అండి. ముఖ్యంగా యేసుక్రీస్తు యొక్క ప్రభు యొక్క కుమారులు, కుమార్తెలుగా ఈ లోకంలో ఉన్న వారందరికీ కూడా దేవుడు చెప్పేది, నేను మీకు తండ్రినై ఉన్నాను, మీరు నా కుమారులు, కుమార్తెలై ఉన్నారు. భూమి మీద అంతటా కూడా మీరు నాకు సాక్షులై ఉండుదురు అని సెలవిస్తున్నాడు. ఈ మంచి అవకాశము బ్రదర్ ప్రమోద్ గారి ద్వారా నాకు ఇచ్చిన దేవాది దేవునికి మహిమ చెల్లిస్తూ, ముఖ్యంగా నేను ఒక హిందూ కుటుంబం నుంచి వచ్చిన వాడిని. నా యొక్క బ్యాక్గ్రౌండ్లో మా తల్లిదండ్రులు
భక్తిపరులుగా, హిందువులో భక్తిపరులుగా ఉండేవారు. పూజలు చేసేవాళ్ళము. చిన్ననాటి నుంచి గుంటూరు ప్రాంతంలో మిడిల్ క్లాస్ చిన్న ఫ్యామిలీగా ఉండేవాళ్ళము. మా నాన్నగారు టైలరింగ్ వర్క్ చేసేవారు. అలా బ్రతుకుతున్న కాలంలో చిన్ననాటి నుంచి కూడా కష్టము నుంచి దేవుడు నడిపించాడు. కష్టపడేవారము. అనేక పనులు చేసుకునేటప్పుడు గొప్ప గొప్ప ధనవంతులను చూసుకునే వాళ్ళప్పటికి చాలా సార్లు దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే ఇలా ఎందుకు ఉండాలనే ఆలోచనలు చాలాసార్లు వస్తున్నప్పుడు మా యొక్క కుటుంబానికి ఒక గొప్ప ధనవంతురాలు, దేవుని యొక్క భక్తురాలు, ప్రభు యొక్క భక్తురాలు మా అమ్మగారి దగ్గరకు వచ్చి, మా అమ్మగారిని, అమ్మ మీరు ఇలా కాదు మందిరానికి రండి అని చెప్పి, లేని స్థితిలో వారి దగ్గరే ఒక స్థలం ఉండేది, ఖాళీ స్థలం ఉండేది. అందులో ఒక గుడిసె ఉండేది. ఆ గుడిసె మాకు ఇంచుమించు ఒక 5 సంవత్సరాలు ఫ్రీగా ఇచ్చారండి. ఉండండి, చూసుకోండి అని. ఆ తల్లిగారు సుబ్బాయమ్మ గారు అని చెప్పి గొప్ప ధనవంతురాలండి. అయినప్పటికీ యేసు ప్రభు యొక్క ప్రేమ ఏంటంటే వారిలో మేము చూసామండి. ఎంతో కోటీశ్వరాలు ఉన్నప్పుడు కూడా చాలామందిని ప్రేమించటము, ఆత్మల రక్షణ కొరకైతే భారం కలిగి అనేకులను దేవుని తట్టు తిప్పుతూ దేవుని ప్రేమ చూపిస్తున్నప్పుడు అనేక సార్లు మాకు కూడా ఉండేది. అయితే అప్పుడు కొన్ని మాకున్న పరిస్థితులు, స్థితిగతులు, దేవుడే ఉంటే ఇలా ఎందుకు అనేప్పుడు అప్పుడు మా అమ్మగారిని తీసుకువెళ్ళి మందిరాన్ని తీసుకెళ్ళినప్పుడు దేవుడు మా అమ్మగారిని దర్శించినప్పుడు మా అమ్మగారు నమ్మి బాప్తీసం పొందటం జరిగిందండి. ఇంచుమించు 35 years అవుతుండొచ్చు. అయితే మా కుటుంబంలో నాతో పాటు నాకు 2 సహోదరుడు, మొత్తం కుటుంబంలో 3 ఫ్యామిలీలు అండి. ఫ్యామిలీ మెంబర్స్ 3, 2 అన్నదమ్ములము, ఒక చెల్లి ఉన్నది నాకు. కుటుంబంలో పెద్ద నేనే. అయితే మా తమ్ముడు అనేక సందర్భాలు చిన్న ఫ్యామిలీగా ఉండి జాబులు చేసుకుంటూ వెళ్తున్నప్పుడు కొన్ని సందర్భాలలో మా తమ్ముడు ఇల్లు వెళ్ళిపోవటం, అటువంటి కార్యక్రమాలు చేసేవాడు. అటువంటి సందర్భాల్లో మా తల్లిగారిని అనేక మార్లు అడగటం జరిగేది. ప్రభువు అని చెప్పి మందిరానికి వెళుతున్నావు, ఏం చేస్తున్నాడు నీ ప్రభువు, మనకు సహాయం చేయలేడా అనే క్వశ్చన్లలో చాలాసార్లు అడిగేవాడిని. ప్రభు అంటే ద్వేషం కాదు, కానీ ప్రభు అంటే తెలియదు, బైబుల్ అనేది తెలియదండి. ఎప్పుడు మేము నమ్మిన దేవుళ్ళుగా వెళ్తున్నప్పుడు అనేక మార్లు తిరుపతి కూడా అనేక మార్లు ఇయర్లీలో 1 time 2 times తిరుపతి వెళ్ళి అదే గొప్ప అనుకొని పూజించి ఆశతో ఉన్న దినాలు ఉన్నాయండి. అదేవిధంగా 93 హైదరాబాద్ పట్టణం రావటం జరిగిందండి. 89లో మా మ్యారేజ్ అయింది హైదరాబాద్లోనే. 93కి నేను హైదరాబాద్ రావటం జరిగింది. ఇది ఉప్పుగూడ ప్రాంతంలో, చెత్తినగర్ ప్రాంతంలో రెంట్ తీసుకొని కొన్ని గోల్డ్ స్మిత్ వర్కులు కాబట్టి జ్యువెలర్ షాపులలో కూడా సేల్స్మ్యాన్లుగా జాబ్ చేస్తున్నప్పుడు ఒక స్నేహితుడు పరిచయం, మా జ్యువెలర్ షాప్లోనే స్నేహితులుగా ఉన్నప్పుడు ఆ పరిచర్య కూడా స్నేహభావము, చాలా ప్రేమ ఎట్లా ఉన్నదంటే ఒక తల్లి కుమారులకు ఉండని ప్రేమ మా ఇద్దరి మధ్యలో ఉండేదండి. ఒక అన్నదమ్ములకి ఉండవలసినంత ప్రేమ కన్నా ఎక్కువ ప్రేమ మా ఇద్దరిలో ఉండేది. ఒకే దగ్గర షాప్లో పనిచేసేవాళ్ళం, వస్తున్న వాళ్ళం, పోతున్న వాళ్ళం, అన్నీ కూడా అవుతున్నాయి. దేవుని మహాకృపను బట్టి ఆ షాపులో నుంచి నేను బయటికి రావటం జరిగింది. నాకు 3 బావమర్దులు ఉన్నారు. వారితో మొట్టమొదటగా నేనును మా పెద్ద బావమర్ది చిన్న షాపు తీసుకొని సొంతంగా గోల్డ్ స్మిత్ వర్క్ చేయటం ప్రారంభించామండి. 2000 సంవత్సరంలో వర్క్ చేయటం ప్రారంభించాం. నేను మా పెద్ద బావమర్ది ఇద్దరం కూడా కొన్ని జ్యువెలర్ షాప్లలో వర్కులు తెచ్చుకొని, అది వర్కులు కూడా ఇంపార్టెంట్ అయిన వర్కులు అండి. ఇంపార్టెంట్ వర్కులు మామూలుగా అందరు చేసే వర్కులు చేయరు. అది నక్షి వర్క్ అని అంటారు. అది టెంపుల్ వర్కులు చేస్తారండి. ఇంకా తిరుపతిలోకి వచ్చి శంకు చక్రాలు అవన్నీ ఉంటాయి కదా, అటువంటివి
ప్లస్ డోర్లకు నక్షి పనులు అన్నీ కూడా అటువంటి వర్కులు, పెద్ద పెద్ద వర్కులు చేస్తాం. ఎప్పుడు చూసినప్పటికీ నా జేబులో ఇంచుమించు కిలోల కొద్ది బంగారమును, లక్షల కొద్ది ధనం ఉంటుండే అండి. ఏ కుటుంబంలో అయినా ఇంచుమించు మా బంధుమిత్రులు, నా యొక్క చుట్టాలు కూడా 100 నుంచి 150 మంది ఉన్నామండి. ఎక్కడ ఉన్నప్పుడు కూడా ఏ ఫంక్షన్ చేయాలన్నా ప్రథమంగా నేను ఉండవాలి. నేను చెప్పిందే వాళ్ళు చేస్తారు. అటువంటి క్షేమంలో చాలాసార్లు విశ్వ బ్రాహ్మణులుగా పిలువబడుతున్నాము. విశ్వాన్ని సృష్టించింది మేమే అనుకొని చాలా సందర్భాల్లో విశ్వానికి కర్త మేమే, మేము చెప్పిందే వేదం అనే అహంకారంగా ఉండేవాడిని అండి. కొన్ని సందర్భాలలో యేసు ప్రభు అనేది ద్వేషించేవాడిని కాదు. యేసు ప్రభు అంటే కూడా తెలియదండి, బైబిల్ చదవటం రాదు, బైబిల్ కూడా తెలియదు. అలాంటి సందర్భాలలో రాను చాలా విధముగా వెళుతున్నప్పుడు సందర్భాలలో 2000లో ప్రారంభించిన పని 2008 వరకు మాకున్న 3 బామ్మర్దులు, ఒకరితో స్టార్ట్ చేసి 3 బామ్మర్దులు, నేను అందరం కలిసి పని చేస్తున్నామండి. పని చేస్తున్న సందర్భాలలో పని అభివృద్ధి పడి పేరు, డబ్బు, ఆస్తి అన్నీ వస్తున్నాయి. అయినప్పటికీ శాంతి లేదండి. ఎందుకనగా ఒక పక్కన తండ్రిని కోల్పోయి ఉన్నాం. తండ్రికి కర్మకాండల కార్యక్రమంలో అన్నీ కూడా చేసుకొని, తర్వాత తల్లిని, మరి సహోదరిని మళ్ళీ హైదరాబాద్ తీసుకొచ్చి మాతో ఉండనప్పుడు దేవుని యొక్క ప్రేమ తెలియని వాడండి. కానీ దేవుడు ఎంత గొప్పవాడో, పరిపూర్ణంగా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఒక మాట సెలవిస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో ఉంచి యెషయా గ్రంథము 42వ అధ్యాయంలో ఒక మాట ఉంటుందండి. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకునిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మ ఉంచి ఉన్నాను, అతడు అన్యజనులకు న్యాయం కనపరచును అని. హల్లెలూయా. ఈ వాక్యము నాకు తెలియదండి, కానీ అలా జరుగుతున్న సందర్భాలలో ఇంచుమించు 15-16 సంవత్సరములు స్నేహభావం కలిగిన వ్యక్తి నాకు కొంత డబ్బు మేము అడగకుండానే ఇచ్చాడండి. మన అవసరం అంటే అప్పు చేయలేదు. వారే వచ్చి మా యొక్క పనిని, మా యొక్క అభివృద్ధిని చూసి మేము కూడా లాభసాటికి వెళదామని ఒకసారి ₹1,00,000 క్యాష్ ఇచ్చాడు, ఒకసారి 10 తులాల బంగారం ఇచ్చాడు. 2 లక్షల రూపాయలు బంగారం ఇచ్చి ప్రతి నెల 3 సార్లు తనకు ఆ ఇచ్చిన దానికి కమిషన్గా తులము పావులెత్తు అనగా 12 గ్రాములు 13 గ్రాములు గోల్డ్ ఆయనకి ఇచ్చేటట్టు అగ్రిమెంట్గా ఇంట్రెస్ట్గా వారికి ఇస్తున్నప్పుడు ఇంచుమించు అలా జరుగుతూ ఎప్పుడైతే తనతో సహవాసం చేయటం అయినదో, ఎప్పుడైతే తన డబ్బు నేను తీసుకున్నానో అక్కడి నుంచి నా పతనం స్టార్ట్ అయిందండి. మంచి చేసుకునే వాళ్ళము షాపు పెట్టుకొని, పని వాళ్ళని పెట్టుకొని 2 షాపులు మెయింటైన్ చేసి అనేక పని వాళ్ళని పెట్టుకున్నప్పుడు అందరినీ నమ్మి మేము తిరుగుతుండేవాళ్ళము. అందరూ నమ్మిన వారందరూ కూడా బంగారం అనే తల్లికి చాలా ఇద్దులైపోయి తీసుకున్న అప్పంతా కూడా తన వడ్డీ కట్టడానికి కూడా సరిపోకపోతుండే అండి. 2 లక్షల అప్పు తీసుకొని ఇంచుమించు 3,40,000 కట్టి ఉన్నానండి ఇంట్రెస్ట్ రూపంలో. ఎప్పుడైతే మేము గుంటూరులో ఉన్నామో ఆ ప్రాంతంలో కూడా గవర్నమెంట్ నుంచి కానీ మా నాన్నగారికి, మా అమ్మగారికి కూడా ఒక స్థలం ఇచ్చారు. నా యొక్క సహోదరికి ఒక స్థలం ఇచ్చినప్పుడు ఆ 2 స్థలాలు కూడా మొట్టమొదటిగా మా సహోదరి స్థలము 20,000కు అమ్మి అప్పు తీర్చాల్సి వచ్చింది. అప్పు కూడా కాదు, అది ఇంట్రెస్ట్కి వెళ్ళిపోతుండే. తర్వాత మాకు ఇచ్చిన స్థలము తల్లిగారి దగ్గర కూడా అమ్మేస్తే ఆ యొక్క 80,000 90,000 ఆనాడు వచ్చినది. ఇది అన్నీ కూడా కలిపితే కూడా అప్పు తీర్చటానికి సరిపోలేదండి. అన్నీ అమ్ముకొని
ఎంతో గొప్పగా నేనే అనుకున్న వాడు వెళ్ళిపోయినప్పుడు దేవుని యొక్క మాట గుర్తొస్తుంది. ఓరి పిచ్చివాడ, నేననేవాడు నువ్వు కాదు, నేనున్నాను. నేను సృష్టించిన వాడు నేను కాబట్టి నీవు నా యందు నిలిచి ఉండన్న మాట ఎప్పుడు జ్ఞాపకం వస్తుందంటే 2010 తర్వాత జ్ఞాపకం వస్తుందండి. దేవుడు చెప్పిన కార్యంలో అలా చేసుకుంటూ వెళుతున్నప్పుడు 2008 సంవత్సరంలో అండి, ఎవరైతే డబ్బు గురించి ఇబ్బంది పెడుతున్నారో, ఇంట్రెస్ట్లో కట్టలేకున్నప్పుడు, కొన్ని సందర్భాలలో వారు వచ్చినప్పుడు దాగుకొని భయముతో ఏం చేశారు అనే విషయంలో కనపడకుండా తిరిగిన దినాలు ఉన్నప్పుడు, కొన్ని సందర్భాల్లో 2008 సంవత్సరంలో ఈ యొక్క మా స్నేహితుడిగా అప్పిచ్చిన వాడు వచ్చి పిలుచుకొని, అయితే అక్టోబర్ 15వ తారీఖు మా భార్య వాళ్ళ అక్క కూతురు వివాహం ఉందండి. 2008 సంవత్సరము ఆగస్టు 15వ తారీఖు మా యొక్క కూతురు వివాహం, మా భార్య వాళ్ళ అక్కగారి కూతురు వివాహం ఉండే. పత్రికలు పంచుదామని వెళుతున్నప్పుడు ఆగస్టు 10వ తారీఖు వచ్చి మాట్లాడదాం రమ్మని చెప్పి తీసుకొని వెళ్ళి 3 దినములు ఒక గృహబందీలో ఉంచాడండి. మీరు నాకు డబ్బులు మొత్తం చెల్లిస్తేనే పంపిస్తాను, లేకుంటే పంపించను అని సెలవిచ్చాడు. అలాంటి సందర్భంలో 3 దినములు ఉన్న తర్వాత 3వ దినము ఉదయకాలము లేగంగానే నేను ఉన్న రూము డోర్లు తెరవబడి ఉన్నాయండి. ఇదే అవకాశం కదా అని చెప్పేసి నేను తప్పించుకొని వెళ్ళిపోయి వేరే ఒక ప్రాంతంలో, అదే టైంలో పెళ్ళి ఉన్నది, బంధువులు ఉన్నారని చెప్పి మా కుటుంబ సభ్యులు కొంత డబ్బు తీసుకొని ఆ వ్యక్తి దగ్గరకు వచ్చారండి. అవి వచ్చినప్పుడు ఆ యొక్క వ్యక్తి ఉన్న ఇల్లు ఒకట, నన్ను ఉంచింది ఒక దగ్గర. అలా వచ్చినప్పుడు నేను లేకుండా పోయినప్పుడు వాళ్ళకి భయం వేసింది. ఆయన ఎవరో చంపేసి ఉండొచ్చు, ఇవన్నీ నాటకాలు చేస్తున్నాడు, అతను కూడా ఒక రకంగా రౌడీ విజంలో తిరుగుతూ ఉంటాడు, అన్నింటిలో కూడా ఉంటాడని అనుకున్నప్పుడు నేను పెళ్ళి ఉంది కదా అని చెప్పి అలా ఒకరోజు వెళ్ళి మళ్ళీ మా కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఇలా ఇక్కడ పలానా స్థలంలో ఉన్నానంటే మళ్ళీ వాళ్ళు వచ్చి తీసుకొని వచ్చి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి ఒక 10,000 క్యాష్ ఇచ్చి ఇలా చేస్తున్నప్పుడు ఆగస్ట్ అయిపోయింది, సెప్టెంబరు కట్టలేదు. మరి సెప్టెంబర్ నెలలో ఏం చేయాలో అర్థం కాక ఉప్పుగూడ ప్రాంతం మొదలుకొని లింగంపల్లి వరకు ప్రతి రైల్వే స్టేషన్లో ఎంఎంటీఎస్ రైలు ఎక్కేవాడిని, ప్రతి స్టేషన్లో దిగుతుండేవాడిని. ఏదైనా అవకాశం వస్తే చనిపోదాము రైలు కింద ఉండి, ఎందుకనగా అప్పిచ్చిన వాడు బంధించేశాడు, కుటుంబ సభ్యులు ఎవరు కూడా సాగిస్తలేరు, ఎవరు లెక్క చేస్తలేరు, ఏం చేయాలి అన్నప్పుడు అలా ఒక దినం అంతా కూడా ఉప్పుగూడ ప్రాంతంలో సూసైడ్ చేసుకోవాలని ఉప్పుగూడ నుంచి లింగంపల్లి వరకు ఎంఎంటీఎస్ ట్రైన్ ఎక్కేవాడిని, ప్రతి స్టేషన్లో దిగుతూ చాలా ప్రయత్నాలు చేసేవాడిని. అలా ఇంచుమించు 1 దినం 2 దినాలు 3 దినాలు చేసి ఆఖరికి చావటానికి కూడా ధైర్యం చాలట్లేదు. చావాలని తలంపు అయితే ఉంది కానీ చావలేకపోతున్నాను. ఎందుకు చావలేకపోతున్నానంటే దేవుడి యొక్క ప్రణాళిక వేరుందండి. ప్రభు యొక్క కృప నా మీద ఉంది, ప్రభు యొక్క కనికరం నా మీద ఉంది. అలా చేసుకుంటూ వెళుతూ చేస్తున్నప్పుడు ఒక దినం లింగంపల్లి వారికి వెళ్ళి రిటర్న్ వస్తున్నప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఒక స్వరం వినపడుతుంది, నా కుమారుడా, నిన్ను చంపటానికి పిలవలేదు, నువ్వు నా సన్నిధానంకి రా అని ఒక స్వరం వినపడుతున్నప్పుడు ఆ స్వరం ఏంది అని తెలియక అదేవిధంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయటికి వచ్చి ఎక్కడ వెళుతున్నానో తెలియని స్థితిలో ఉన్నప్పుడు జీసస్ కాల్ అని ఒక ప్రేయర్ టవర్ ఉందండి సికింద్రాబాద్ ప్రాంతంలో. ఆ ప్రాంతంలో అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోయి ఆ మందిర ఆవరణలో ప్రేయర్ టవర్లో కూర్చున్నప్పుడు అక్కడ ఉపవాస ప్రార్థన కూడికలు జరుగుతున్నాయండి 3 days. అమ్మాయి 3 రోజులు ఏడు ఉండొచ్చు అంటే, ఉండకూడదు, మీరు పొద్దున్న నుంచి రాత్రి వరకు ఉండొచ్చు కానీ నైట్ ఉండటానికి వీల్లేదండి అన్నప్పుడు అక్కడ ఒక సహోదరి శారద గారు అనే ఒక సిస్టర్ ఉన్నది. తను
క్రీస్తు ప్రేమ ఇలా ఉంటుందా అనేది వారి ద్వారా మొట్టమొదటగా సుబ్బాయమ్మ గారి ద్వారా మా తల్లిగారిని నడిపించిన వారి నిమిత్తము నేను చూసుకున్న తర్వాత నాకున్న స్థితిలో ఆ తల్లి ప్రార్థన చేసింది, అమ్మా నాకు ఇలా అప్పులున్నాయి, సమస్తం కోల్పోయాను, చనిపోవాలని ప్రయత్నం చేస్తున్నాను కానీ చావలేకపోతున్నాను, ఏం చేస్తున్నాము, ఇలా 3 రోజులు బంధించారన్నప్పుడు వారు ఒక మాట సెలవిచ్చి, నువ్వు చావకూడదు, దేవుడు నిన్ను బ్రతికిస్తాడు, దేవుని కొరకు నువ్వు సాక్షిగా ఉంటావా, దేవుని కొరకు నిలబడతావా అని ఒక తీర్మానం చేసినప్పుడు నేను నిశ్చయంగా తీర్మానం చేసుకున్నప్పుడు ఆ తల్లిగారు ఒక మాట చెప్పారు, నేను ఒక అడ్రస్ ఇస్తా, ఒక దైవజనుడు అడ్రస్ ఇస్తా, మీరు వెళ్ళండి, నీ సమస్య చెప్తే ఆ దైవజనుడు మీకు సహాయం చేస్తాడు అని దైవజనుడు పేరు అడ్రస్ ఇచ్చి పంపించారండి. కానీ దైవజనుడి దగ్గరికి నేను వెళ్ళాను. ఆదివారపు ఆరాధన జరుగుతుండగా ఆరాధన పాలు పంచుకోవడానికి వెళ్ళి కూర్చున్నాను. నిజంగా ఆ దైవజనుడు హైదరాబాద్ ప్రాంతంలో గొప్ప దైవజనుడు అండి. అనేక కుటుంబాన్ని పోషించాడు, అనేక ఆత్మను రక్షించుకొని ఈరోజు ప్రపంచమంతటా ఆ దైవజనుడు పేరు తెలుసు. ఆ యొక్క దైవజనుడుకు స్వస్థతల వరం ఉన్నది, స్వస్థతలు చేయగలుగుతాడు కాబట్టి ఆ విధంగా ప్రజలు మోసం చేస్తున్నారని కూడా ప్రకటించేవారు ఉన్నారండి. హైదరాబాద్ ప్రాంతంలో JCNM అని, జీసస్ క్రైస్ట్ నజరేత్ మినిస్ట్రీ అని చెప్పి దైవజనుడు శ్యామ్ కిషోర్ గారి దగ్గర నేను వెళ్ళటం జరిగింది. కానీ దేవుని కృప ఏంటంటే వాక్యము ప్రకటిస్తుండగా, దైవజనుడు వాక్యము ప్రకటిస్తుండగా వాక్యము నుంచి నీవు ఎవరు సహాయం కోరకూడదు, నీకు సహాయం ఎక్కడి నుంచి దొరకదు, సహాయం చేయవాడు నేనే అని నేను ఆ వాక్యం ద్వారా తెలుసుకునేటప్పుడు 2008 సంవత్సరం ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వాక్కు నన్ను తాకింది. ఈరోజు వరకు ఆ దైవజనుని కానీ వేరే దైవజనులు కానీ ఏ ఒక్కరి దగ్గర కూడా సహాయం కోరలేదండి. అయినప్పటికీ 2008 సెప్టెంబర్లో ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళాను. అక్టోబర్లో మళ్ళా అప్పించిన వ్యక్తి వచ్చి సెకండ్ టైము, ఫస్ట్ టైము మామూలుగా మాట్లాడాడు, తీసుకొని వెళ్ళారు. సెకండ్ టైము వర్క్ చేస్తుండగా వచ్చి అందరూ చూస్తుండగా చొక్కా పట్టుకొని తీసుకొని వెళ్ళి 10 రోజులు గృహంలో బందీగా ఉంచాడండి. సెకండ్ టైము 10 రోజులు ఉన్నాము. మా భార్య బంధువులు కొంత బంగారము కొంత డబ్బు తెచ్చిచ్చారండి. తెచ్చిచ్చినప్పుడు 10 రోజులు ఉన్న తర్వాత నన్ను పంపించేశాడు. ఈ 10 రోజులు కూడా స్నానం చేయలేదండి. ఒకే డ్రెస్సు, ఒకటే అవతారం ఉన్నప్పుడు ఏమి చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు, అయితే దేవుడు ఒక మాట ఇచ్చాడు కాబట్టి అప్పుడే ఫస్ట్ టైం దేవుడు మాట మనం 2008లో నేను విన్నానండి దైవజనుడి ద్వారా. ఉన్నప్పుడు అదే విధంగా బయటకు వచ్చి కూడా ఆ దైవజనుడి దగ్గరికి వాక్యం వినటానికి ప్రతి ఆదివారం వెళ్ళేవాడిని. అయితే నెల అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అయిపోతుంది, జనవరి, ఫిబ్రవరి వస్తున్నది, నెల కట్టవలసినవి ఎక్కువైపోతున్నాయి. అటువంటి టైంలో గుంటూరులో ఉన్న స్థలాలు అన్నీ కూడా అమ్మేసి వారికి ఇచ్చినప్పుడు ఇక నా దగ్గర ఏమీ లేదండి, క్లోజ్ మొత్తం కూడా. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో దేవుని మా కృపను బట్టి 2009లో దైవజనుడు శ్యామ్ కిషోర్ గారి ద్వారా రక్షింపబడ్డానండి. 2009 జనవరి 25వ తారీఖు నేను రక్షింపబడ్డాను. రక్షింపబడ్డ తర్వాత ఇంకా శ్రమలు ఎక్కువైపోయినాయండి. చాలామంది అంటారు క్రీస్తు దగ్గరకు వచ్చి శ్రమలు ఎక్కువైతాయని. కానీ పరిశోధించబడుతున్నాము. ఆ పరీక్షలో నిలబడాలనేది మనిషికి జ్ఞానం లేనివాడుగా అపవాది అజ్ఞానం కలుగజేస్తాడు. అటువంటి సమయంలో 2009లో జనవరి, ఫిబ్రవరి వరకు ఉండి మార్చిలో తనకి డబ్బులు ఇవ్వలేని స్థితిలో ఉన్నప్పుడు నేను ఏదైతే గోల్డ్ వర్క్ చేస్తున్నానో ఆ వర్క్ షాపులోకి వెళ్ళి కొంత గోల్డ్ ఐటమ్ ఒకటి తీసుకొని వెళ్ళి తాకట్టు పెట్టి మా ఓడి ఇంట్రెస్ట్ ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ నేను గుంటూరు వెళ్ళి మా స్థలం అమ్మేసి వచ్చిద్దామని వెళ్ళినప్పుడు
మా బావమర్దులు కూడా ఎంత ప్రేమించేవాళ్ళు. ఒక దొంగగా చూసి హీనంగా మాట్లాడే పరిస్థితులకు వచ్చినప్పుడు అన్నీ కూడా తట్టుకోగలిగే సహనము కలిగి ఉన్నప్పుడు దేవుడు సాయం చేశాడు. కానీ అన్నిటి నుంచి కూడా అలా వస్తున్నప్పుడు ఆ యొక్క డబ్బు ఇవ్వలేని స్థితిలో నా భార్యను నా పిల్లలను తీసుకొని ఎటన్నా వెళ్ళిపోదామని మా భార్యను అడిగాను. అమ్మ వెళ్ళిపోదాం ఏడన్నా ఇక్కడ ఉంటే అంటే ఒకటే మాట అన్నదండి. ఈరోజు ఆమె ఒక దైవజనరాలుగా చేసిన దాన్ని బట్టి దేవుడు ఈరోజు కూడా వారు చేస్తున్న ప్రార్థనలు కూడా నన్ను నిలబెట్టినాయండి. ఆ విధంగా వెళుతున్నప్పుడు నా భార్యను అడిగితే నేను రాను, మీరు ఎక్కడైనా వెళ్ళు ఏమైనా చేసుకున్నప్పుడు 2009 మార్చి నెలలో హైదరాబాద్ పట్టణంలోనే బాచుపల్లి ఏరియా అని చెప్పి అక్కడికి వెళ్ళిపోయి రెడ్డి ల్యాబ్ అని ఒక ఫార్మా కంపెనీలో టెంపరవరీగా కాంట్రాక్ట్ బేసిక్లో జాబ్ దొరికితే అక్కడనే జాబ్ చేసుకుంటూ అక్కడనే ఒంటరిగా ఉన్నానండి. డబ్బులు లేవు, సహాయం చేసేవాళ్ళు లేరు, ఎవరికి కాంట్రాక్ట్లో లేను. పని ఉంటే పని చేసుకోవాలి, పని లేకపోతే రోడ్ల మీద పడుకొని తిరిగిన దినాలలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అటువంటి సమయంలో అలా చేస్తున్నప్పుడు మందిరముకి ఇక్కడికి కొన్ని సందర్భాల్లో ఆ ప్రాంతంలో నుంచి కూడా నేను జేసీఎన్ఎం సంఘానికి వస్తూ వాక్యం వింటున్న సందర్భాల్లో నా కొరకు నా భార్య కన్నీరు కారుస్తూ తిట్టుకుంటూ వస్తూ నా గురించి దోలాడుతుండే కానీ వారికి నేను కనపడకపోతుండే. ఎందుకంటే వీళ్ళని ఎంబట్టి వాళ్ళు కూడా అప్పిచ్చిన వాళ్ళు వస్తారేమో, ఏం చేస్తారనే భయంతో నేను తిరుగుతున్న సందర్భాల్లో అలా కొన్ని సందర్భాలు చేసినప్పుడు అలా చేసుకుంటూ ఒక 2 నెలలు గడిచిన తర్వాత ఒక దైవజనుడు హైదరాబాద్ పట్టణంలో కల్వరి టెంపుల్ అని డాక్టర్ సతీష్ కుమార్ గారు పరిచయలక్కడికి వాక్యం వినటానికి వెళ్ళినప్పుడు ఆ దైవజనుడు కొంతమంది వాలంటీర్స్ కావాలి, మీ పేర్లు రాయండి అన్నప్పుడు ఆటోమేటిక్గా దేవుడే నన్ను నడిపించాడు. వాళ్ళు ఒక దగ్గర కూర్చునే వాళ్ళు, నేను వాళ్ళకన్నా వెనకెక్కడో కూర్చొని వాళ్ళని చూసుకొని తిరిగి వెళ్ళిపోతుండేవాడిని. అలా వెళ్ళిపోతే కొన్ని సందర్భాల్లో వారు నా కొరకు ఏడవటము, కనిపిస్తలేదని చూడటము, చాలా బాధపడి అయినప్పటికీ ఏమీ చేయలేని స్థాయిలో ఉన్నప్పుడు కొన్ని దినాలు అలా వస్తూ తర్వాత కల్వరి టెంపుల్లోకి వెళ్ళి అక్కడనే సెటిల్ అయిపోయినా అనుకున్నప్పుడు అక్కడ వాలంటీర్గా చేయటం జరిగిందండి. 2009లో చేయబడి 2010లో వరకు అక్కడిని చేస్తూ కల్వరి టెంపుల్లో ప్రతి నెల ఒక్కొక్క దగ్గర 4 రోజులు 5 రోజులు 3 రోజులు మీటింగ్స్ పెడుతున్నాడు పద్ధతి వాళ్ళకు ఉన్నది. అలాంటి సమయంలో 2010 సంవత్సరంలో నెల్లూరు పట్టణంలో 3 దినములు మీటింగ్స్ పెట్టి ఉన్నారు, కలర్ మహోత్సవములు. ఆ టైంలో నేను ఒక 10 days ముందు అక్కడికి వెళ్ళటం జరిగిందండి. వాల్ పోస్టర్లు అంటే ఇవ్వటం కొరకు, పాంప్లెట్లు పంచటం కొరకు, మీటింగ్ కొరకు ప్రజలందరికీ తెలియపరచట కొరకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక దీన స్థితిలో ఉన్న కుటుంబము దేవుడు నాకు పరిచయం చేశాడండి. భర్త పని చేయలేని దీన స్థితిలో ఉన్నారు. తనని బయటికి వెళ్ళనీయకుండా హింసించే స్థితిలో ఉన్నప్పుడు ఆ యొక్క సహోదరు వచ్చి, అయ్యా నాకు రావాలని ఉంది కానీ రాలేకపోతున్నాను, ప్రార్థన చేయండి అన్నప్పుడు కొన్ని దేవుడు వాక్యము తెలియదు కానీ దేవుడు ప్రణాళిక, ఎందుకనగా ఏషియా గ్రంథం 52వ అధ్యాయంలో 42వ అధ్యాయంలో చెప్పినట్టు, ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు అని దేవుడు ప్రణాళికలలో ఒక సేవకుడుగా నన్ను ఏర్పరచుకున్నాడు. కాబట్టి నాకు ఉన్న సందర్భాల్లో నాకున్న ఇబ్బందులు ఏమవుతున్నాయనేది నాకు తెలియదు కానీ దేవుడు ప్రణాళికలలో అలా చేస్తూ ఉన్నప్పుడు అక్కడ కూడా మీటింగ్స్లో కూడా 3 రోజులు మీటింగ్స్ పెడితే 3 రోజులు కూడా తుఫాన్ వచ్చి 3 రోజులు మీటింగ్ జరగలేదండి. దైవజనులు క్రమము ఎలా ఉందంటే, ఏదైనా రాని మనం ప్రజల కొరకు ఆత్మల కొరకు భారం కలిగి ఉన్నా అని చెప్పి 3 దినములు గాలివాన తుఫానుల్లో కూడా మేము స్టేజ్ ఎక్కి ఆ యొక్క వాలంటీర్స్ అందరం కూడా వానలు తడుస్తూ ప్రార్థన చేస్తుంటే ఆ చుట్టుపక్కల పెద్ద పెద్ద బంగ్లాలలో అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ వీళ్ళు ఏం పిచ్చి వాళ్ళు అనుకునేవాళ్ళు కానీ ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు ఎలా గొప్ప కార్యంలో 2 రోజులు కంటిన్యూగా వర్షం పడి 3వ రోజు ఆగిపోయిందండి. 3వ రోజు 5 రోజులు కలవర మహోత్సవంలో ఘనంగా జరిగినాయి. 5వ రోజు ఆ తల్లి మా దగ్గరకు వచ్చి, దైవజనుడి దగ్గరకు వచ్చి, ఇక్కడికి నేను రావడానికి కారణము
ఈ వ్యక్తి ద్వారా దేవుడు నన్ను నడిపించాడని చెల్లించారు. కానీ నేనున్నది స్థితి కుటుంబాన్ని విడిచిపెట్టి భయభ్రాంతిలో తిరిగే వాడిని దేవుడు నా ద్వారా అక్కడ కార్యం జరిగించాడు. అప్పటికి కూడా జ్ఞానం లేదండి దేవుని మీద. అలా వస్తూ ఉన్నప్పుడు 2010 సంవత్సరంలో మరలా నేను నా గృహానికి నా భార్యను నా పిల్లల్ని చూసుకుందామని వచ్చాను. వచ్చి ఒకరోజు ఉన్నాను, రెండో రోజు ఉన్నాను. తిరిగి వెళదామంటే వెళ్ళబుద్ధి అయితే లేదు. అయినప్పటికీ మూడో దినం వెళ్ళటానికి సిద్ధపడుతున్నప్పుడు అప్పుడు నేను ఎప్పుడైతే ఇలా వెళ్ళిపోయానో మా భార్య పని చేయటం ప్రారంభించిందండి. పిల్లలు 2 ఉన్నారు. ఇంట్లో సరైన స్థితి లేదు, అన్ని అప్పులైపోయినాయి. బంధువులు ఎవ్వరు సరిగా చూడలేని స్థితిలో ఉన్నప్పుడు అలా వెళుతున్నప్పుడు భార్య పనికి వెళుతుండే, నేను ఇంట్లో ఉండేవాడిని. 2 రోజులు ఉన్నాయి. మూడో రోజు తిరిగి వెళదామని అడుగుతున్నది మా భార్య వచ్చి, ఎందుకు వెళ్ళలేవు, మళ్ళీ రాగలవాళ్ళు అన్నప్పుడు ఏమో ఇంట్లో ఉండాలి వెళ్ళిపోదాం అనుకొని ఇంట్లో కూర్చున్న వాడిని బజ్జీలు తినాలనిపించి బజ్జీలు వేసుకొని తినటానికి సిద్ధపడుతున్న సమయంలో ఎవరైతే ప్రాణ స్నేహితుడు శత్రువుగా మారి 1-2 సార్లు గృహబందీగా ఉంచాడో ఆ వ్యక్తి వచ్చాడండి. వచ్చి వెళ్దాంపా అన్నప్పుడు నేను షర్ట్ వేసుకొని ఏమేసుకొని వెళ్ళిపోదాంటే, లేదు నువ్వు షర్ట్ వేసుకొని రమ్మని చెప్పినప్పుడు వెళ్ళి అతను తీసుకొని వెళ్ళటం జరిగిందండి. నిక్షంగా 50 దినములు దేవుడు కృపగల వాడు అనేది చాలామంది శ్రమలలో కష్టాలలో దేవుని దూషిస్తూ ఉంటారు. కానీ నాకు వచ్చిన శ్రమ, నేనున్న పాపస్థితిలో, నేనున్న లోకస్థితిలో నుంచి దేవుడు నన్ను గొప్ప చీకటి నుంచి వెలుగులోకి నన్ను నడిపించిన నా దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. అటువంటి స్థితిలో ఆ వ్యక్తి వచ్చి నన్ను తీసుకొని వెళ్ళి ఆ గృహబందీలో ఉంచాడండి. 50 దినములు ఉన్న తర్వాత అనేక మార్లు ఈరోజు గృహాల్లో ఉంటున్నప్పుడు ఒక పూట భోజనం పెట్టేవాడు. 50 దినములు గృహబందీ ఉన్నప్పుడు 3 సార్లు స్నానం చేయడం జరిగింది. ఒక జత బట్టలతో 50 దినములు ఒక పిచ్చివాడి లెక్క గృహంలో ఉన్నానండి. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు చాలాసార్లు అనుకున్నాను, ఇలా కరెంటు బాక్సులు ఉంటాయి, ఆ కరెంటు బాక్సులు ఏదో ఒక రకంగా ఏళ్ళు పెట్టి షార్ట్ చేసుకొని చనిపోవాలని ప్రయత్నం చేశాను. కానీ కరెంటు వైర్లు అన్నీ కాలిపోతుండే కానీ నాకు ఏమి జరగబోతుండే, ఏంది పరిస్థితి అనుకున్నప్పుడు దేవుని వాక్యాలు చూపించేవాడండి. వాక్యం తెలియదు, బైబిల్ లేదు, ప్రార్థన లేదు. దయచేసి సహోదరి సహోదరులారా వినండి, ఏది లేదు కానీ దేవుని యొక్క కనుదృష్టి నా మీద ఉంది. అది ఎలా ఉందంటే దావీదు మహారాజు అంటాడు, నేను తల్లి గర్భంలో ఉండగానే నీ కన్నులు నన్ను చూచి ఉన్నవి అని. నిజమే, నన్ను సృష్టించిన వాడు నా తండ్రి, సృష్టికర్త నా తండ్రి నన్ను చూస్తూ ఉన్నాడు. నా శ్రమలలో అతనికి తోడై ఉంటానని ఈ కీర్తనగారుడు దావీదు మహారాజు అన్నాడు. 91 కీర్తన 15లో అతని శ్రమలలో నేను అతనికి తోడై ఉంటాను, అతన్ని గొప్ప జనంగా చేస్తాను, అతనిని నేను విడిపించేదను, గొప్ప జనంగా చేస్తాను. అప్పుడు వాక్యము తెలియదండి, దేవుని తెలియదు. కానీ దేవునికి నేను ఎవరున్నానో దేవునికి తెలుసండి. అలా కరెంటు బాక్సులో చేతులు పెట్టేవాడిని, ఫ్యాన్కి షర్ట్ ఇప్పేసి ఊరేసుకుందామని రన్నింగ్ అవుతున్న ఫ్యాన్లో కూడా చేసుకునేవాడిని. కానీ ఫ్యాన్లు ఊడిపోతుండే, ఈ యొక్క కరెంటు బాక్సులు కాలిపోతుండే, కానీ నాకేం కాలేదు. ఒక దినము నా కుటుంబములో ఒక సమాధి పాడి తీసుకొచ్చి నా ఇంటి ముందు ఉన్నట్టుగా దర్శనం చూశానండి. కుటుంబ సభ్యులందరూ ఏడుస్తున్నారు. కానీ ఆ పాడి దగ్గరికి నేను వెళ్ళి నిలబడి ఉంటేప్పటికి అందరూ ఆశ్చర్యపోయారు. మరి ఎవరిది పాడే అంటే, ఎవరైతే నేను బంధిస్తున్నారో వారి కొరకు నేను సిద్ధపరుస్తున్నానని దేవుడు స్వరం విన్నానండి. అలా 50 దినములు అయిన తర్వాత 50వ రోజు నా కుటుంబంలో వారు టీవీలలో అనేక దైవజనులు వాక్యాలు ఉంటున్నప్పుడు కూడా నేను విడిపిస్తాను, విడుదల ఇచ్చే దినం వచ్చిందనేసి అనేక సందర్భాలు చెప్పినప్పుడు కొంతమంది బంధువులు చెప్తే, ఒక రౌడీ సీటర్ దగ్గరికి వెళ్ళి ఇలా ఉన్నాడంటే వారు వచ్చి విడిపిస్తానన్నారు. కానీ 50 రోజులు ఆయన దగ్గర ఉన్నాడంటే ఉన్నాడా చనిపోయాడో తెలియదమ్మా, మీరు వెళ్ళి కూడా వెతకటం వేస్టు, మేము వస్తాము విడిపిస్తాం, మళ్ళా తర్వాత మీ మీద తిరుగుబాటు చేయొచ్చు,
కనుక మీరు దానికన్నా ముందుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పినప్పుడు కొంతమంది వారు మా భార్యను మా తల్లిగారిని పోలీస్ స్టేషన్ నడిపిస్తున్నప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి వెనక్కి వచ్చిన సమయం కూడా ఉన్న సందర్భం కూడా ఉంది. అయినప్పటికీ దేవుడు కృప విడిపిస్తాను అని వాగ్దానం ఇచ్చాడు. విడిపించడానికి మార్గం చేసినప్పుడు వెళ్ళి అక్కడ నిలబడుతున్నప్పుడు పోలీసుల కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసు వ్యాను వాళ్ళ ఇంటికి వచ్చి ఆగింది. అదే రూమ్లో నేను ఒక రూమ్లో ఉన్నాను, దానికి లాక్ చేసి ఉన్నది. వాళ్ళు అంటారు ఇది రెంట్కి ఇచ్చాము లేరని. అటువంటి సందర్భంలో కిటికీలో నుంచి మెల్లగా కిటికీ చూస్తున్నప్పుడు పోలీసులు హడావుడి చూసినప్పుడు నేను కిటికీ తీయటం ప్రారంభించాను. ఎందుకంటే అనేక వాళ్ళ ఫ్రెండ్స్ మాకు కూడా ఫ్రెండ్స్ ఉంటుండే, తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చోబెట్టి ఇలా నేను డబ్బులు తీసుకున్నాను అనే సందర్భాలు ఎంతోమంది ముందు అవమానపరిచాడు, హీనపరిచాడు. బంధువులలో కూడా హీనత సాగింది, ఎవ్వరు పట్టించుకునేవారు లేరు. అయినప్పటికీ దేవుని యొక్క కృప ఏంటంటే యొక్క కీర్తనకారుడు దావీదు కీర్తన 66 కీర్తన 11వ వచనంలో ఏముందంటే, నీవు బందీ గృహములు మమ్మల్ని ఉంచితివి, నీవు బందీ గృహములు మమ్మల్ని ఉంచితివి. నిజమే, ఈరోజు బందీ గృహములో ఉన్నానంటే దేవుడే ఉంచాడండి. సాక్ష్యము కొరకు నా జీవితం మలుపు ఎలా తిరిగింది, అసలు దేవుడు ఎవరు, విడిపించింది ఎవరని తెలవటానికి కొరకే మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి, నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి. మేము నిప్పులలో నీళ్ళలోనూ పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించి ఉన్నావు. నిప్పులలో సముద్రం నీళ్ళలో నడిచినా కూడా సమృద్ధి ఉందంటండి. ఆనాడు సమృద్ధి లేదు, ఏమీ లేదు. కానీ ఈనాడు దేవుని మహాకృపను బట్టి అలా చేసినప్పుడు అలా 51 దినములు విడిపించబడ్డానండి. విడిపించబడ్డానికి ఏదేది మాటలు చెప్పటం కాదండి. ఈరోజు నా యొక్క దగ్గర కూడా ఈ యొక్క కిడ్నాపర్ గురించి ఈ యొక్క పేపర్ స్టేట్మెంట్ కూడా అండి 2010లో పేపర్ ఉంది. ఆ పేపర్లో పడి ఉన్నది. ఆ పేపర్ కూడా మీకు చూపిస్తున్నాను. పేపర్లో ఉన్నది కంపల్సరీ, ఇది నిజము, సత్యము. ఇటువంటి స్థితిలో అప్పుల బాధల నుంచి విడుదల పొందిన వ్యక్తి మరి ఎలా జీవిస్తున్నాము అన్నప్పుడు 2010లో నుంచి బయటకు వచ్చి దేవునికి తీర్మానం తీసుకున్నాం. ప్రభువా, చావైన మరణమైన నీవేనయ్యా అని చేసుకున్నప్పుడు 2010లో మామూలుగా ఉండి 2011, 12లో వర్క్ చేసుకుంటూ ఏదైతే దైవజనుడి దగ్గర రక్షింపబడ్డామో అప్పుడు నేను, నా భార్య, నా పిల్లలం అందరం కూడా మందిరానికి వెళుతూ దేవుని యొక్క వాక్యము ద్వారా బలపడుతూ దేవుని మాటలు వినుకుంటూ చేస్తున్నప్పుడు 2010లో వచ్చాము. 11, 12, 13లో కోర్టు నుంచి లెటర్స్ వస్తున్నాయండి, నోటీసులు వస్తున్నాయి. ఎందుకనగా పోలీస్ స్టేషన్లో కేసు అయింది, 3 years లోపల కోర్టుకు రావాల్సి వస్తుందండి. అప్పుడు మేము కోర్టుకు వెళుతున్నప్పుడు ఆ కోర్టు నాకన్నా ముందుగా వాళ్ళని వస్తుండే, వాళ్ళు మేము వెళ్ళిన తర్వాత వాళ్ళు వస్తుండే. అక్కడ ఆ వ్యక్తిని చూస్తున్నప్పుడు భయం అవుతుందే కానీ దేవుడు నాకు దర్శనం ఇస్తుండే. నా కుమారుడా, భయపడకమని నేను ఉన్నాను తోడుగా, విడిపించిన వాడిని నేను నీకు తోడే ఉన్నాను కాబట్టి నువ్వు భయపడవద్దు అన్నప్పుడు ఆ వ్యక్తి అనేక సార్లు కోర్టులోకి వస్తుండేవాడు. ఆ వ్యక్తిని చూస్తున్నాడు, భయపడుతున్నామని. ఎందుకు, చాలా మంచి స్నేహితుడే, కానీ ఉన్న స్థితిని గృహబందీగా ఉండటము. అలా నేను బందీగా ఉన్నప్పుడు మరొక అప్పిచ్చిన వాడు నా పెద్ద కుమారుని కూడా తీసుకొని వెళ్ళి బంధించాలని ప్రయత్నం చేయటము. చాలా సందర్భాల్లో ఇటువంటి గడ్డు స్థితిలోకి మనం వెళ్ళినప్పుడు దేవుడు గొప్పవాడండి. పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తగలే దేవుడు. దేవుడు ప్రణాళిక తల్లి గర్భములో నుంచే ప్రారంభమైందండి. అలా ఈ విధంగా నన్నును నా కుటుంబాన్ని కాపాడటమే కాదు, ఇక 66 కీర్తనలు మనం చదువుకున్న విధంగా అలా వెళుతున్నప్పుడు కోర్టు కేసులో కూడా కోర్టులో ఉన్నప్పుడు కోర్టులోకి అనేక సార్లు వాళ్ళు వస్తుండే. అక్కడ కోర్టులో లాయర్లు కానీ అందరూ మన సపోర్ట్ ఉండి మీరు కేసు పెట్టండి, మీకు మీ పక్షంగా మేము న్యాయం చేస్తాము, అతని దగ్గర నుంచి మీకు డబ్బులు ఇప్పిస్తాము, మీకు కావాల్సింది ఇప్పిస్తా అంటే దేవుడు ఒకే మాట, ఎవరు అడిగేది అవసరం లేదు, ఎవరు ఇవ్వరు, ఎవరు అవసరం లేదు అన్నప్పుడు మేము కోర్టులో కూడా లాయర్లకు వాళ్ళకి చెప్పాము, మా దగ్గరికి రావద్దు అని.
అదే విధంగా జరుగుతూ ఉండగా ఒక వ్యక్తిని, ముస్లిం వ్యక్తిని మంత్రకాళ్ళని తీసుకొని వచ్చాడండి. ఎట్లయినా కేసు మనం గెలవాలి, ఏదైనా చేయాలి అని చెప్పి ఆలోచన చేసినప్పుడు దేవుడు చూపిస్తున్నాడండి వాళ్ళు ఏం మంత్రాలు చేస్తున్నారు. కానీ దేవుడు నా పక్షంగా జడ్జి సీట్లో కూర్చొని న్యాయం తీర్చేవాడు నేనున్నానని చూపించాడండి. ఆ విధంగా ఆ 2010 మొదలుకొని 2024 వరకు ఆ వ్యక్తి కానీ ఆ యొక్క వ్యక్తికి సంబంధించిన విషయాలలో ఎక్కడ కూడా నాకు ఎదురు పడలేదండి. దేవుడు ఎదురు పడని ఇవ్వలేదు. కానీ ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా అంటే ఎంతోమంది అప్పుల బాధలతో కుమిలిపోతున్నారు, శ్రమలలో ఇదవుతున్నారు. కానీ దేవుని పక్షంగా దేవుని దగ్గరికి నువ్వు రాగలిగితే, దేవుని యందు ఆధారపడగలిగితే, దేవుని యందు విశ్వాసం ఉంచగలిగితే దేవుడు గొప్ప కార్యాలు చేయగలడండి. ఆ రోజు నాకున్న 2 కుమారులండి. ఒక కుమారుడు అదే నేను విడిచిన పని నా కుమారుడు చేస్తున్నాడు. మరి ఒక చిన్న కుమారుడు ఇవన్నీ చూసుకొని ఇది నాకు వద్దని చెప్పి చదువులో ఉంటుండగా చదవలేని స్థితి అన్ని అయినప్పటికీ దేవుని మహాకృపను బట్టి ఈరోజు నా యొక్క చిన్న కుమారుడు MBA ఫైనాన్స్ కారుణ్య యూనివర్సిటీ కోయంబత్తూరులో చదవటానికి దేవుని కృపను అనుగ్రహించాడండి. 2016లో నేను దేవునికి సమర్పణగా సేవ చేయటం ప్రారంభించాము. 2014లో దేవుడు దర్శనమిచ్చాడు. JCNM అనే పేరును నేను ప్రింటింగ్ వర్క్ కూడా చేశానండి. ప్రింటింగ్ వర్కులు చేసుకుంటా. ఈ యొక్క దెబ్బతిన్న తర్వాత లోకంలోకి వచ్చి ప్రింటింగ్ వర్కులు అన్ని వర్కులు చేసుకుని వెళ్ళేవాడిని. ఆ వర్క్లో ప్రింటింగ్ వర్క్ చేసుకునేటప్పుడు JCG ప్రింటర్స్ అని పెట్టాను. అయితే అక్కడ ఒక పావురం ఉండేది పరిశుద్ధాత్మనుగా. అయితే చాలామంది సేవకులు కుమారులు అనేవారు, పరిశుద్ధాత్మ అంటే ఆషామాష అనుకుంటున్నావా, నువ్వు ఎలా పెట్టుకుంటావని సేవకులు కుమారులు నాతో వాగ్వాదం పెట్టుకునేవాడు. అయినప్పటికీ దేవుడిని కన్నీరు కారుస్తూ అదే MMTS ట్రైన్లో ప్రయాణం చేస్తూ అడుగుతున్నప్పుడు దేవుడు ఒక దర్శనం ఇచ్చాడండి. గ్రేస్ ప్రింటర్స్ కాదు, గ్రేస్ మినిస్ట్రీ కానీ మినిస్ట్రీ పేరు చూపించాడు. JCGPM అని ప్రార్థన మినిస్ట్రీగా చూపించాడు. ఆ విధంగా అలా చేసుకునేటప్పుడు ఈరోజు హైదరాబాద్ కాదు, తెలంగాణ కాదు, మన యొక్క ప్రాంతాలలో కూడా ప్రతి ఒక్క ప్రాంతంలో తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు వరకు దేవుని మా కృపను బట్టి సేవకులు, పరిచయాలు, విశ్వాసులు ప్రతి ప్రాంతంలో విశ్వాసులు కూడా ఉన్నారండి. ఆ విధంగా అలా వెళ్తున్నప్పుడు నా యొక్క చిన్న కుమారుడు చదువుకోవటానికి కూడా ఏమీ సహాయం లేని స్థితిలో మేము ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండి ప్రార్థన కొడుకునేటప్పుడు మా యొక్క కుమారుడికి కారుణ్య యూనివర్సిటీ నుంచి లెటర్ వచ్చింది, చదువుకోగలుగుతాం రావచ్చు అన్నప్పుడు జీసస్ కాల్ సికింద్రాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ పాస్టర్ గారు ఐజాక్ రమణ గారు అని ఉన్నారు. అయ్యా ఇది ఏంటంటే, అయ్యా మీరు ఇంత ఖర్చు అవుతుంది, మరి 7 లక్షల దాకా ఖర్చు అవుతుంది, ఏదైనా చేయగలుగుతారా అంటే మేమైతే ఏం చేయలేము అన్నప్పుడు మరి ఏమంటారంటే ప్రార్థన చేద్దాం వెళ్ళండి అని ప్రార్థన చేసుకుంటే ఆ కుమారుని అక్కడికి నడిపించాడు, దర్శనం ఇచ్చాడు. కొండల దాటి గుహలు దాటి వెళుతున్నట్టుగా అలా వెళుతున్నప్పుడు అక్కడ జరుగుతున్న కార్యంలో దేవుడు తోడుగా కుమారుని అడిగితే చదువుకుంటానన్నాడు. వెళ్తా అన్నాడు. ఆడికి వెళ్ళినప్పుడు స్కాలర్షిప్ అడ్మిషన్ ఫీజు 50,000 కట్టాలి. తర్వాత జరుగుతాయి అన్నప్పుడు 50,000 కాదు కదా, ₹1 కూడా మా దగ్గర లేవు. అయినప్పటికీ ప్రార్థన చేసుకునేటప్పుడు ప్రార్థనలో ఒక వ్యక్తి వచ్చి, మా సహోదరుడు వచ్చి, అయ్యా నీకు ఇదిగో దేవుడు నాకు ఇవ్వమంటున్నాడు అని చెప్పి ఒక గొలుసును కొంత అమౌంట్ ఇచ్చాడు. అలా కొంతమంది మాకు కావాల్సింది 50,000 అయితే 60,000 ఏర్పాటు చేసుకొని తమిళనాడు కోయంబత్తూరు వెళ్ళి మా కుమారుడిని అడ్మిట్ చేయటం జరిగింది. అదేవిధంగా 2 సంవత్సరాలు MBA ఫైనాన్స్ చదువుకోగలిగాడు. 7 లక్షలు ఖర్చు అయిందండి. 2 లక్షల అప్పులు కట్టలేని వాడిని 7 లక్షలు కట్టుకునే స్తోమత దేవుడు ఇచ్చాడు. మరి ఆ విధంగా నా పరిచయం జరుగుతున్నప్పుడు ఎందుకు ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి, ఏం చేస్తున్నాడు అన్నప్పుడు దేవుడు క్లుప్తంగా మాట్లాడుతున్నాడండి. యెషయా గ్రంథము 42వ అధ్యాయంలో ఇదిగో అతడు కేకలు వేయడు, అరవడు, అతడు కంఠస్వరము వీధిలో వినపడనేయడు, నలిగిన రెల్లును అతడు విరవడు, మక్కమక్కలాడుచున్న జనపు నార పొత్తిని ఆర్పడు, అతడు సత్యమును అనుసరించి న్యాయము కనబరచడు. సత్యమును అనుసరించి ఏనాడైతే సత్యాన్ని దేవుడు చూపించాడో ఆ సత్యంలోనే, ఆ వాక్యంలోనే జీవిస్తూ వాక్యానుసారం వెళుతున్నప్పుడు ఇక్కడ మాటలు చెప్తున్నాడండి. 6వ వచనం 7వ వచనం నుంచి
గుడ్డివారు కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాల నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించే వారిని బందీగృహముల నుండి వెలుపలికి తెచ్చుటకు యెహోవానగు నేనే నీతి విషయంలో నేను పిలిచి ఉన్నాను అంటున్నాడండి. దేవుడే తన నీతి కోసము నన్ను పిలుచుకున్నాడు. పిలిచినవాడు నీ చెయ్యి పట్టుకొని ఉన్నానన్నాడండి. దేవుడు నా చెయ్యి పట్టుకొని ఉన్నాడు. దేవుడే పట్టుకొని ఉన్నాడు. దేవుడే నడిపిస్తున్నాడు. నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. యెహోవా నన్ను నేనే, ఇదే నా నామము, మరి ఎవ్వనికి నా మహిమని నిచ్చువాడును కాను. నాకు రావాల్సిన స్తోత్రంలో మేము అన్యజనులుగా విగ్రహారాధకులుగా హిందువులుగా ఉన్నప్పుడు అనేక ప్రాంతాల్లో అనేక రకాలైన పూజలు పునస్కారాలు తండ్రి, ప్రతి మంగళవారం ఉదయము 7-8 గంటలకు తెల్లని బట్టలు వేసుకొని చెప్పులు కూడా వేసుకోకుండా ఇంచుమించు 60-65 కిలోమీటర్లు భువనగిరి ప్రాంతంలో వెళ్ళి ఎల్లమ్మకు పూజలు చేసి వచ్చేవాడినండి. ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు యాదగిరిగుట్టకి వెళ్ళేవాడిని. సంవత్సరంలో ఒకసారి 2 సంవత్సరాలు నాకు కుమారుడు అనుగ్రహించిన దేవుణ్ణి మరిచి ఆ కుమారుడిని తీసుకొని, చిన్న కుమారుడు అండి, 1-2 సంవత్సరాల కుమారుడిని తీసుకొని వెళ్ళి కూడా ఆ యొక్క ప్రాంతంలో, తిరుపతి ప్రాంతంలో కింద నుంచి పైదాకా మెట్లలో నడిపించి తీసుకొని వెళ్ళానండి. చిన్న కుమారుడిని తీసుకొని నేను అటువంటి భక్తిలో ఉన్నాం. కానీ నిజమైన సత్యమైన వెలుగు సత్యముడైన దేవుణ్ణి మరి ఆరాధించాలనేది మరిచాము తెలియక. కానీ తెలిసినప్పుడు, అందుకే అపోస్తులైన పౌలు గారు అంటారు, ఒకప్పుడు నేను హింసకుడుగాను, దూషకుడు, హానికరుడుగాను అది తెలియని స్థితిలో చేశాను. ఇప్పుడైతే చావైనా దేనికైనా ఆయనే అన్నట్టు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నాడని. అదేవిధంగా దేవుని మహాకృపను బట్టి ఈరోజు చాలా సాక్ష్యాలు చెప్పాలి, చాలా విషయాలు చెప్పాలనుకున్నప్పుడు నా జీవితం ఎలా మార్చబడింది, నేను ఎలా మార్చబడ్డాననే విషయంలో, అప్పులు ఉన్నప్పుడు, దేవుని లేనప్పుడు, మంచి గృహాలు కట్టుకున్నాను, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. కానీ తిరిగి దేవుడు లేడు, దేవుని దగ్గరికి రాలేని స్థితిలో దేవుడే నన్ను చూసుకొని ఆయనే నన్ను పట్టుకొని ఏ విధంగా ఈ కుమారుడు నా దగ్గరకు వస్తాడో అని, ఏ విధంగా రాగలుగుతామో ఆయన క్రియేట్ చేసి పెట్టాడు, నిర్మించబడ్డాడు. ఆ విధంగా గృహబందిగా అవ్వాలి, ఆ గృహంలోంచి విడిపించాలి. నేను అన్నే చావాలని ప్రయాసం ఉన్నా కానీ చావలేని చంపలేని స్థితిలో దేవుడు లేడని. అదేవిధంగా నాకున్న 2 తమ్ముళ్ళల్లో ఒక తమ్ముడు ఒక చెల్లి. ఆ చెల్లె తమ్ముడు కూడా నాతో పాటు 2008లో బాప్తిసం పొందుకున్న మా చెల్లెలు. కానీ తిరిగి తప్పిపోయినదండి. అదే తమ్ముడు రక్షణ లేనివాడిగా ఉన్నాడు. నాకున్న స్థితి, నాకున్న అప్పుల పరిస్థితి అతను కూడా వచ్చింది. కానీ అతను నిలబడలేక, నేను ఎప్పుడైతే దేవుని సేవ చేయడానికి తీర్మానం తీసుకొని సేవ ప్రారంభించానో, పాస్టర్ స్థాయిని తీసుకున్నానో, ఎప్పుడైతే ప్రారంభిస్తున్నానో అదే సమయంలో నా కుటుంబంలోకి వచ్చి సూసైడ్ చేసుకున్నాడండి. తనకు 2 కుమార్తె, కుమారుడు, 2 పిల్లలు ఉన్నారు. నేను తనకన్నా ముందుగా చనిపోవాల్సిన వ్యక్తిని, నాకున్న స్థితి. కానీ దేవుని దగ్గరికి నేను రాగలిగాను. నా తమ్ముడు దేవుని దగ్గరికి రాలేకపోయాడు. దేవుని యొక్క క్రియలలో మనం ఉంటే, దేవుని హస్తంలో మనం ఉంటే, దేవుడు మనల్ని సజీవముగా, జీవము గల దేవుడు, జీవము ప్రకటించేవాడు, జీవాధిపతి అయిన దేవుడు చేతిలో ఉంటే మనం నిరంతరము జీవము గలవారుగా ఉంటామండి. సమృద్ధి గల జీవము, సమృద్ధి గల జీవ కిరీటం నీకు అనుకరిస్తాను దేవుని వాక్యం ఇచ్చినట్టుగా అనేక సందర్భాల్లో ప్రభు కృపను బట్టి నన్ను ఈ విధంగా అప్పుల నుంచి లేవనెత్తాడేమో. నీకు అప్పులు లేకపోవచ్చేమో, అనారోగ్యాలు ఉన్నాయేమో, దేవుని దగ్గరికి రా నా ప్రియ సహోదరి సహోదరుల. దేవుడు నిశ్చయంగా దేవుని దగ్గరికి వస్తే దేవుడు వెలగొట్టే దేవుడు కాదండి. దేవుడు అద్దుకునే దేవుడు, లేవనెత్తే దేవుడు. కనుక దేవుని కృప గలవాడు, కనికరమ గలవాడు. అలాంటి సమయంలో నేను దేవుని సేవకు వచ్చినప్పుడు నా కుటుంబ సభ్యులు చాలామంది దేవుణ్ణి అడిగారండి. ఇలాంటి అప్పులు చేసుకొని భార్య పిల్లల్ని మోసం చేసి వెళ్ళిన వాడు, మోసగాడైన వాడిని నువ్వు ఎలా పిలుచుకుంటావు, నువ్వు ఎలా సేవకుని చేసుకుంటావు, ఇది కరెక్టే నా ఆయన సేవ, నువ్వు పిలిస్తే వచ్చాడా, తనంతట తానే ప్రజలను మోసం చేయడానికి వచ్చారని నా బంధువులు, నా అత్తగారు చాలామంది దేవుడిని అడిగారండి.
నా పక్షంగా అడిగితే దేవుడిని వారిని దర్శించాడు. ఇతను నా ప్రియ కుమారుడు, ఇతనందు నేను కనికరపడ్డాను, ఇతను ఎందు నేను కనికరపడ్డాను, నీకేం అభ్యంతరం అడిగినప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎవ్వరు నా దగ్గరికి రాలేరండి. నిజంగా దేవుడు పిలుచుకున్నాడంటే దేవుని యొక్క ప్రణాళికలో మనం ఉన్నాము. దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు, బలపరుస్తాడు. ఈ యొక్క సాక్ష్యం వింటున్న వారు ఇంకా చాలా సాక్ష్యాలు ఉన్నాయండి. ఈరోజు నా పెద్ద కుమారుడు వివాహ విషయంలో దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడు. చిన్న కుమారుడు MBA ఫైనాన్స్ చదవగలిగే శక్తినిచ్చాడు, గ్రాడ్యుయేషన్లో నిలబెట్టాడు. అదేవిధంగా అదే చెన్నై ప్రాంతంలో మంచి జాబ్ ఇచ్చాడు. ఆ జాబ్ చేస్తుండగా మళ్ళా బెంగళూరు ప్రాంతంలో మంచి జాబ్ ఇచ్చాడండి. ఈరోజు ఇంచుమించు 80,000 రూపాయలు శాలరీ సంపాదిస్తూ ఆ కుమారుడు ద్వారానే మాకు లేటెస్ట్గా 2023 ఆగస్టు సెప్టెంబర్లో ఒక మంచి గృహాన్ని ఇచ్చాడు. ఆ గృహంతో పాటు పైన మందిరం కట్టుకోవడానికి మందిరం కూడా ఇచ్చాడండి. ఇవన్నీ కూడా ఏ ఒక్క రూపాయి లేదు, కానీ దేవుని మా కృపను బట్టి 80 లక్షల రూపాయలు ఆర్థికంగా అన్ని లోన్లతోనే 100 కాదు 120% లోన్లు వచ్చి ఆ యొక్క మందిరం కట్టుకోవడానికి దేవుడు ఎంతైనా చేయగలడు. దేవునికి అసాధ్యమైంది లేదు, కానీ దేవుడు మనకు అధికారం ఇచ్చాడు, నీకు నాకు అధికారం ఇచ్చాడు. ఈరోజు హైదరాబాద్ ప్రాంతమే కాదండి, హిందూపూర్ ప్రాంతము, తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలకు వెళ్ళాను, ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో కొన్ని ప్రాంతాలకు వెళ్ళాను, చెన్నై ప్రాంతం, తమిళనాడు ప్రాంతంలో కొన్ని ప్రాంతాలకు అనేకమైన అన్యజనులకు సువార్త ప్రకటిస్తూ దేవుని నామాన్ని మహింపరచడానికి దేవుడు అనుగ్రహించి కృపలో నేను వర్ధిల్లుతున్నానండి. నిశ్చయంగా నా కొరకు ఎందరైతే ఈ యొక్క యూట్యూబ్లో చూస్తున్నారో నా కొరకు, నా కుటుంబం కొరకు, నా పరిచయ కొరకు ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాను. మీ కొరకు ఎందరైతే చూస్తున్నారో విశ్వాసంతో ఉండండి, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. దేవునికి మహిమపరచాలండి. ఇంకా నా జీవితంలో చాలా మేలు చేశాడు. అయినప్పటికీ కొన్ని సమయం అనుకూలంగా కొన్ని చెప్పలేకపోతున్నాను. చెప్పింది క్లుప్తంగా వివరంగా చెప్పాను అనుకుంటున్నాను. ఏదైనప్పటికీ కూడా దేవుడు మహిమపరచండి. దేవుడు మహిమ గలవాడు. దేవునికి రావాల్సిన మహిమా స్తోత్రములు వేరే వారికి అందటానికి వీలు లేదని దేవుని లేఖనం చెప్పినట్టుగా మీరు ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడే చేస్తున్నాడు. దేవునికి అర్పించండి మీ బలులు, అర్పణలు. నిశ్చయంగా బలులు, ధనము అడగతలేదు, కానీ హృదయ శుద్ధి గలవారు ధన్యులు. నీ హృదయాన్ని నాకు ఇమ్మని అంటున్నాడు. హృదయాన్ని దేవునికి సమర్పించుకొని దేవునితో జీవించడానికి సాయం చేయండి. ఈరోజు నాకు యొక్క దేవుడు ఇచ్చిన కృప అండి. ఎందుకు పనికిరాని వాడిని చావాల్సిన స్థితిలో 2008 అనగా 2008-9 అనగా ఈరోజు కూడా ఇంచుమించు 16 సంవత్సరాలు, 14, 15, 16 సంవత్సరాలు సజీవంగా ఉండటమే కాదు, కొన్ని వందల ఆత్మలను రక్షించుకోవడానికి కొంతమంది బలహీనులను బలపరిచే కృపను దేవుడు నాకు అనుగ్రహించాడు. దానికి నిదర్శనం ఇదేనండి, సాక్ష్యము. ఈ సాక్ష్యాన్ని బట్టి దేవుడి యొక్క పేపర్ స్టేట్మెంట్ని బట్టి నాకు ఇద్దరు కుమారులు, ఒక కుమారుడు వివాహం అయిందండి. ఏలూరు పట్టణం నుంచి మా కోడలు వచ్చింది. దేవుడు ఆ విధంగా చేస్తాడు. జిల్లాలో కూడా ప్రాంతంలో వివేక్ నగర్ కాలనీ రోడ్ నెంబర్ 3లో మా మందిరం ఉంటుందండి. ఆ ప్రాంతంలో మీరు ఎవరైనా ఈ యొక్క యూట్యూబ్లో చూస్తున్న వారు ఏ మందిరానికి వెళ్ళని వారు ఎవరైనా ఉంటే మీరు మందిరానికి వచ్చి మధ్య సావాసంలో దేవుని యొక్క సావాసంలోను దేవుని యొక్క మాటలు వినటంలో మీరు మందిరంలో ఉండి మిమ్మల్ని మీ కుటుంబాలను బాగు చేసుకొని ఏ స్థితి ఉన్నా కానీ దేవుడు సహాయం చేస్తాడని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. నిశ్చయంగా ఈ అవకాశం ఇచ్చిన బ్రహ్మోదయ్ గారికి ప్రత్యేకమైన వందనాలు అండి. ఇప్పుడు చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ప్రభుకే మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపైన దేవానికి వందనాలు ప్రభా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా యూట్యూబ్ ఛానల్లో నాయన మొదటగా సాక్షిగా నన్ను నిలబెట్టినావు ప్రభా. ఏదైనా లోపాలు ఉండొచ్చునైనా సరి చేయనైనా, ఏదైతే క్లుప్తంగా వెళ్ళలేదా క్లుప్తంగా నువ్వు తెలియపరచండి నాయన. యూట్యూబ్లో నాయన ఎందరైతే చూస్తూ ఉన్నారో వారందరూ కూడా నాయన ఎందరైతే బలహీనులుగా ఉన్నారో, ఆరోగ్య విషయంలో, అప్పుల బాధలలో, కుటుంబాల్లో శాంతి సమాధానం లేకున్నారో వారికి ఈ సాక్ష్యం ద్వారా వారికి సమాధానం కలుగునుగాక. సమాధానం పరచండి, శాంతిని అనుగ్రహించండి ప్రభా. నిశ్చయంగా అన్ని విషయంలో వారిని గొప్ప జనంగా చేసి నన్ను చేసిన విధంగా వారిని కూడా లేవనెత్తమని అడుగుతున్నాం ప్రభా. వారికి నిశ్చయంగా ఈ యొక్క సాక్ష్యము వారికి మంచి ఉద్యమం కలుగునట్లుగా, ఒక ఆశ కలుగునట్లుగా సహాయం దయచేయమని బిడ్డలు మీరు ఆశ్రయించి దీవించి బలపరచమని
యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చాలా వందనాలు బ్రదర్, వందనాలండి. చక్కని సాక్ష్యాన్ని మాతో పంచుకున్నారు. బ్రదర్ మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను బ్రదర్. ఇప్పుడు మీ పేరు సత్యనారాయణ చారి. అవునండి. సో మీరు విశ్వ బ్రాహ్మణులు కంసాలి. అవును. సో మీరు మీ బ్యాక్గ్రౌండ్ చూస్తే మీరు పక్క హిందూ. అవునండి. సో ఎల్లమ్మ అమ్మవారిని పూజించేవారు, తిరుపతి వెంకటేశ్వర స్వామిని, అలాగే యాదగిరి గుట్టకి వెళ్ళి అక్కడ పూజించేవారు, మొక్కులు తీర్చుకునేవారు, షిరిడి సాయిబాబా పూజించేవారు. సో ఇంత పూజిస్తున్న మీరు మనం గమనిస్తే మనకి క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా మతోన్మాదులు ఎక్కువైపోయారు. అవునండి. క్రిస్టియన్స్ బలవంతంగా మత మార్పిళ్ళు చేస్తున్నారు, డబ్బులు ఇచ్చో ఏదో రైస్ బ్యాగ్స్ ఇచ్చో మతం మారుస్తున్నారు. హిందువులు కూడా డబ్బులు తీసుకుని మతం మారుతున్నారు అన్న సిచ్యువేషన్ ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది. సో మీరు ఇంత హిందూ కాబట్టి మరి మీకు ఎవరన్నా డబ్బులు ఇచ్చి కానీ లేదా వేరే ప్రలోభ పెట్టి కానీ మీకు మతం మార్చారా? మీకు నా సాక్ష్యంలో మొదటగానే చెప్పానండి. నేను అప్పులలో ఉండి చనిపోవాల స్థితిలో ఒక సహోదరి ఒక దైవజనుడి దగ్గరికి వెళ్తే మీకు సహాయం చేస్తాడు అనేది, ఆర్థికంగా డబ్బు సహాయం చేస్తాడనే పంపించారు. కానీ అక్కడ దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. సహాయం చేసేది నేను తప్ప నీకు ఎవరు చేయలేరు కూడా అని అన్నాడు. ఆ రోజు 2008 సెప్టెంబర్లో దేవుడు మాట్లాడేటైతే ఈరోజు వరకు కూడా ఏ దైవజనుడి దగ్గరికి వెళ్ళినా వారి దగ్గర నుంచి ఎటువంటి సహాయం కొరకు వెళ్తలేదండి. ఎవరు కూడా సైవకులే కావచ్చు, విశ్వాసులే కావచ్చు, ధనవంతులు కావచ్చు అండి, ఎవరి ఇంటికి దేవుడు నన్ను నడిపిస్తే కూడా వారిని నాతో పాటు దేవుడు వారిని ఆదరించేవాడు. అలాంటిదే తప్ప ఏ ఒక్కరి నుంచి ధనము సహాయము పొందలేదు, సహాయము ధనము పొందుకొని మతంలోకి రాలేదండి. దేవుడే దర్శించాడు. దేవుడే నాకు వాక్యాల రూపంలో 50 దినముల గృహబందీగా ఉన్నప్పుడు ప్రతి వాక్యాలు చూపించేవాడు. వాక్యాలు ఏందనేది తెలియదు, కానీ బయటకు వచ్చి సత్యాన్ని అనుగ్రహించి 2 అంచెల ఖడ్గము పట్టుకునేటప్పుడు ఆ 2 అంచెల ఖడ్గంలో దేవుడు వాక్యాల రూపంగా ఇర్మియా ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. నేను తల్లి గర్భములు రూపించిన వాడు నేనే, తల్లి గర్భములోంచి బయలుపడకమునిపై నేను ప్రతిష్ఠించుకున్న జనములకు ప్రవక్తగాని. ఆ వాక్యం కూడా నాకు హృదయంలో వచ్చింది. కీర్తనకారుడు చెప్పాడు, అదే 66 కీర్తన మాట్లాడాడు, యెషయా గ్రంథం 42 మాట్లాడాడు. మళ్ళా గలతీలు 1:15 ఉంటుంది అపొస్తలుడైన పౌలు గారి గురించి. తల్లి గర్భంలో నుంచి నన్ను తన కుమారుడు అయిన యేసుక్రీస్తుకు ప్రకటించటానికనేది ఆ విధమైన సత్యాన్ని గ్రహించుకున్నానండి. ఆ సత్యంలోనికి సత్యంలోకి దేవుడు నడిపించాడు తప్ప ఎవరు ఇబ్బంది పెట్టి కానీ, ఎవరు ధనం చూపించో ఇంకోటి చూపించి దేవుని దగ్గరికి మత మార్పిడిగా రాలేదు, కానీ నన్ను మార్చిన దేవునికి సాక్షి నిలబడ్డానండి. చాలా సంతోషం బ్రదర్. అయితే మీకు ఎవరు డబ్బులు ఇచ్చి మతం మార్చలేదు, మీ యొక్క ఆర్థిక ఇబ్బందులను బట్టి మీరు దేవుని స్వరం విని మీరు దేవుని యొద్దకు వెళ్ళారు. అవునండి. సో డబ్బులు ఇచ్చి మతం మారుస్తారు, క్రైస్తవులు అంటేనే ఏదో ఒక ప్రలోభ పెట్టి మతం మారుస్తారు అంటున్నారు కాబట్టి ఈ ప్రశ్న అడుగుతున్నాను. మీ జీవితంలో, మీ జీవితం అంతట్లో ఏ ఒక్క క్రైస్తవుడైనా మీరు మారక ముందు హిందువుగా ఉన్నప్పుడు ఏ ఒక్క క్రైస్తవుడైనా మీకు కనబడి ఇలా ఆఫర్ ఉంది, ఇలా ఇస్తారంట అని అయినా ఏమైనా సమాచారం వచ్చిందా? ఎప్పుడైనా తారసపడ్డారా? నేను చెప్పాను కదండి, మా అమ్మగారు కూడా మొట్టమొదటిగా ఏర్పరచుకున్నప్పుడు కూడా దేవుని యొక్క ప్రేమను మాత్రమే ప్రకటించారు తప్ప వారికి ఉన్న కోట్ల రూపాయలు కూడా తీసుకొచ్చి 1 లక్ష రూపాయలు ఉంచుకోండి అని ఎవరు కూడా ప్రలోభ, నా తల్లిగారిని కావచ్చు, నన్ను కావచ్చు, మా కుటుంబాలు ఎవరు కూడా అది చూపించలేదు. దేవుని యొక్క ప్రేమ రుచి చూపించారు. వారు నడుస్తున్న విధానం అంటే తన్ను తాను తగ్గించుకొని, వారి విధానం దేవుని యొక్క తగ్గింపు వారిలో ఉండి ఆ తగ్గింపు ఆ ప్రేమ మేము నేర్చుకున్నాం తప్ప ఏ విషయంలో నోటి విషయాలే కాదు, వస్తువులు కాదు, ఇల్లు కాదు, ఏది ఇచ్చిందని కాదు, కానీ దేవుని యొక్క ప్రేమను మాత్రమేనండి. సరే బ్రదర్, ఒకవేళ మనము అది పక్కన పెడితే, ఇప్పుడు మీరు మీ కష్టాలను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి మీరు JCNM చర్చ్కి వెళ్ళారు. అవునండి. వెళ్ళినప్పుడు మీరెవరో వాళ్ళకి తెలియదు. అవును.
సో ఫస్ట్ టైం మీరు మీ ఇబ్బందులను బట్టి వెళ్ళారు. అవును. వెళ్ళినప్పుడు మీరు హిందూ అని వాళ్ళకి అర్థమైంది కాబట్టి డెఫినెట్గా అర్థమవుతుంది కదా మాట్లాడినప్పుడు. సో మీరు ఇంకా మా దగ్గరికే రండి, మీకు ఇలా నెల నెల ఇంత డబ్బులు ఇస్తాము లేదా ఇది ఇస్తాము, ఇంకా మా దగ్గర మీరు మానొద్దు, ఇక్కడికే రండి అని మిమ్మల్ని ప్రలోభ పెట్టారా? ఒక్కటండి, నేను వెళ్ళిన దైవజనుడు శ్యాంకిషోర్ గారు అప్పటికే చాలామంది కుటుంబాలకు మన తెలంగాణ గవర్నమెంట్ ఇంకా పింఛన్లు ఇవ్వటం స్టార్ట్ చేయలేదు. అయినప్పటికీ ఆ దైవజనుడు కొన్ని వేల మందికి విధవరాల పక్షమున చాలామంది బీద కుటుంబాలు ఉన్న వాళ్లకు వాళ్ళకి సహాయం చేసేవాడు. కానీ దేవుడు నాతో మాట్లాడాడు, అతను నీకు సహాయం చేయడు, నువ్వు అతని దగ్గరికి వెళ్ళొద్దు అని. వెళ్ళటం సహాయం కొరకు వెళ్ళాను, కానీ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు ఆ యొక్క దైవజనుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా సహాయం, నాకు ఈ పరిస్థితి ఉందని చెప్పలేదండి, కలవలేదు, ఖాళీ వెళ్ళి వాక్యం వినొచ్చేవాడిని. చాలా సంతోషం బ్రదర్. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ ప్రశ్నలు ఎందుకు అడిగానంటే, ఈ ఎవరైతే ఇప్పుడు మతోన్మాదులు ఉన్నారో ఇదే అంటారు. ఎందుకంటే క్రైస్తవుల ప్రబలుతుంది, ఎంతో మంది యేసుక్రీస్తు ప్రభువే నిజదేవుడు అని సమస్త విగ్రహారాధన విడిచిపెట్టి మన దగ్గరికి వస్తున్నారు. కాబట్టి ఇంకా దాన్ని ఏం చేయాలో తెలియక దీన్ని ఏదో ఒకలాగా దీన్ని ఒక నెగిటివ్గా చూపించాలి అని, సో వచ్చిన వాళ్ళందరూ డబ్బులు ఆశించి వచ్చినట్టు, వచ్చిన వాళ్ళందరికీ క్రైస్తవులు డబ్బులు ఇచ్చినట్టు ఒక చూపిస్తున్నారు, ఒక అపోహ చూపిస్తున్నారు. అందుకే మిమ్మల్ని అడిగాను. సో మీకు ఎవరు ఇవ్వలేదు, సో ఇస్తాము అన్నోళ్ళు మీ జీవితంలో ఎప్పుడు ఎదురు రాలేదు. అలాగే మీరు చర్చికి వెళ్ళినప్పుడు కూడా మిమ్మల్ని పట్టుకొని ఇక్కడికే రండి మీకు ఇస్తామని కూడా అనలేదు. సో ఇది ఒక అపోహ మాత్రమే. సో మీరే ఒక సజీవ ఎగ్జాంపుల్ మనకి, ఎందుకంటే మీరు హిందూ బ్యాక్గ్రౌండే కాబట్టి. అవునండి. సో మీ సాక్ష్యం ద్వారా మాకు క్లారిటీ వస్తుంది ఏంటంటే ఇది కేవలం అపోహ అంతే. ఎలా ఇంతమంది హిందువులు యేసుప్రభుని నమ్ముకుంటున్నారు కాబట్టి మరి దీన్ని ఎలాగ మనం నెగిటివ్ గా చూపించాలో తెలియక ఈ యొక్క మాటని, ఈ యొక్క విషయాన్ని స్టార్ట్ చేశారు నెగిటివ్ గా చెప్పడం. చాలా సంతోషం బ్రదర్, చక్కని జవాబు ఓపిక్గా ఇచ్చారు. అయితే ఇప్పుడు మీరు మరి మంచి హిందూగా ఉన్నప్పుడు, మంచి విగ్రహారాధన చేస్తూ మీరు అన్నారు మీ చిన్న బాబుని కూడా మీరు తిరుపతి కొండ మెట్లు ఎక్కించారు అని. సో అంత మీరు భయభక్తులు కలిగి అంత భక్తి శ్రద్ధలతో మీరు విగ్రహ పూజ చేస్తున్న సమయంలో మరి మీ కింద 100-150 మంది ఫ్యామిలీ మెంబర్స్ మీ అథారిటీలో, మీ అధికారం కింద మీరు ఏది చెప్తే అది వినే స్టేజ్ లో ఉన్నప్పుడు ఈ అప్పులు అయిపోయి మీరు ఎప్పుడైతే ఇలాగా కిడ్నాప్ చేయబడి ఇవంతా గొడవ అంతా అయ్యిందో, మీరు యేసుప్రభుని నమ్ముకున్నారో, నమ్ముకున్న తర్వాత ఆ 100-150 మంది కానీ, మీ స్నేహితులు కానీ, మీ కుటుంబీకులు కానీ మరి వారు మిమ్మల్ని ఏమని అన్నారు యేసుప్రభుని నమ్ముకున్నందుకు? దగ్గరకు రారు, అంగీకరించారు. కానీ దేవుడు క్వశ్చన్ వేసినప్పుడు కూడా చెప్పాను, ఇతను ఎట్లా సేవకుడు అవుతున్నాడు, ఇతను ఎలా నువ్వు పిలుచుకున్నావు, ఇతను నీ దగ్గరికి ఎలా వచ్చినప్పుడు దేవుడు వాళ్ళతో మాట్లాడాడండి అని వాళ్ళు యేసుప్రభుని అడిగారా? వాళ్ళే అడిగారు నా గురించి. వాళ్ళు నమ్మకపోయినా, వాళ్ళు నమ్మరు. నేను వచ్చిన తర్వాత ఈయన ఎట్లా యేసుప్రభు పనిలో వెళ్తున్నాడు, ఎలా మతం మార్చాడని ప్రభువుని అడిగారండి. ప్రభువుని అడిగినప్పుడు ప్రభు వాళ్ళని దర్శించాడు. ఇతను నేను కనికరించాను, ఇతను నా ప్రియకుమారుడు, ఇతను ఎందుకు నేను కనికరపడ్డాను అని చెప్పినప్పుడు నిజమే, దేవుడు నిజదేవుడని వాళ్ళకు కూడా తెలుసు. నాకు కూడా అప్పుడు అంత తెలియదు. కానీ ఈ యొక్క అసత్యంలో నుంచి, అసత్యాన్ని తన చేతులతో సృష్టించిన వాటిని పూజిస్తూ వాటి మీద ఆధారపడుతున్నానండి. ఇర్మియా భక్తుడు చెప్తున్నాడు, ఇర్మియా గ్రంథంలో ఉంది ప్రసంగం, దేన్నైతే మనం చేస్తున్నామో దాన్ని మనమే పూజిస్తున్నాము, అది అసత్యము అని సెలవిస్తున్నాడు. కానీ అటువంటి నుంచి దేవుడు నన్ను సత్యమునకు నడిపించుకున్నాడండి. ఆ సత్యంలో నిలబడ్డాను. ఇందులో ఎవరి ఇబ్బంది కానీ ఇప్పుడు కుటుంబాల్లో కూడా నా ద్వారా కనీసం 3 కుటుంబాలు 4 కుటుంబాలు మా బంధువుల్లోనే అండి, అందరూ కూడా రక్షింపబడి దేవుళ్ళు ఎదుగుతూ ఉన్నారు. ఇంకా చాలామంది మా బంధువులు రావాల్సిన వారు ఉన్నారు, రక్షింపబడాలి. రక్షణే కాదు, ప్రాముఖ్యంగా మారు మనసు పొందమని దేవుడు సెలవిస్తున్నాడండి. మారు మనసు పొందుకొని క్రీస్తులో నూతన సృష్టిగా జీవిస్తూ క్రీస్తు వారసులకు జీవించాలని మా ఆశ అండి.
అసలు ఈ కిడ్నాపే ఇది అసలు ఇదంతా జరగకపోయి ఉంటే మీ జీవితంలో ఈ శ్రమ లేకపోయి ఉంటే ఆ 3-4 కుటుంబాలు కూడా రక్షింపబడే కాదు. కాదు. మొట్టమొదటిగా మీరే రక్షింపబడేవారు కాదు. అవునండి, అంతే కదా. 100% అది. అవును. సో మీరు ఇంకొక మాట అన్నారు ఏమని, మీ బ్రదర్ కూడా మీకు వచ్చిన కష్టాలే వచ్చాయి. అవునండి. మీకు ఆర్థిక ఇబ్బందులు, చాలా దారుణమైన కండిషన్కి వెళ్ళిపోయారు. మీ బ్రదర్ కూడా ఆర్థిక ఇబ్బందులు, చాలా దారుణమైన కండిషన్కి వెళ్ళిపోయారు. అవునండి. కానీ మీరు సూసైడ్ చేసుకుందాం అనుకున్నారు, మీ బ్రదర్ కూడా సూసైడ్ చేసుకుందాం అనుకున్నారు. మీరైతే చాలాసార్లు సూసైడ్ అటెంప్ట్ కూడా చేశారు, అవునండి. చనిపోదామని. సో మీ సూసైడ్ అటెంప్ట్స్ అన్నీ ఫెయిల్ అయ్యాయి. కరెంటుతో చనిపోదామంటే ఆ వైర్స్ కాలిపోవడం, ఫ్యాన్తో ఊరేసుకుందామంటే ఫ్యాన్ ఇరిగిపోవడం, అలాగే మీరు ఇంకో మాట చెప్పారు, ట్రైన్ పుగడ నుంచి ఇక్కడ లింగంపల్లి ఎంఎంటీఎస్ ఎక్కి అక్కడ కూడా చనిపోదాం అనుకున్నారు. సో మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీకు మరణం రాలేదు. అవునండి. కానీ మీ బ్రదర్ కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ఆయన ప్రయత్నం చేయగానే ఆయనకు మరణం వచ్చేసింది. అవునండి. సో మరి మీరు దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు దాని గురించి అనేది మొట్టమొదటగా తల్లి ప్రార్థన అంటే కూడా ఇద్దరు కుమారుడు గురించి చేస్తారు కదా అని అడగను. కానీ ప్రభు ప్రణాళికలో ఎవరైతే ఉన్నారో ఏ విధంగా అనేది మాకు కూడా చాలా సందర్భాల్లో డౌట్ వస్తుంది. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని నేను సద్వినియోగపరుచుకున్నానండి. దేవుని సన్నిధానంలోకి వెళ్ళటం మొదలుపెట్టాను. నాకు వచ్చిన తర్వాతనే అతనికి శ్రమలు వచ్చినాయి. అతనికి మారు మనసు పొందే అవకాశం దేవుడు ఇచ్చాడు, మారే అవకాశం ఇచ్చాడు. కానీ మారలేకపోతూ ఉన్నాడు. లోకంలో ఉండి ఒక అంశరంగా ఉండి పరిస్థితులను బట్టి పరిస్థితులకు లోబడ్డారు, బయటికి రాలేకపోయారు. ఇప్పుడు మీకు మీ తమ్ముడు చనిపోయే టైంకి మీరు ఇంకా అప్పుల్లో ఉన్నారా, లేకపోతే బయటపడ్డామండి. 2010లో పడ్డాము. 2016లో నేను సేవ ప్రారంభించాను. సేవ ప్రారంభించే టైంలో మా తమ్ముడు మా దగ్గరే సూసైడ్ చేసుకున్నాడు. అంటే సేవకు ముందుకు వెళ్ళలేని స్థితిలో మానసికంగా కృంగిదీయటము, బయటపడేయాలని చూసుకున్నాడు. కానీ దేవుడు ఒక కృప, నా యొక్క తీర్మానము, చావైన మరణమైన దేవుని కొరకే అనేసి. సో అప్పులు ఎన్నున్నా, అది అప్పుల శ్రమైనా ఏ శ్రమ అయినా దేవుని హత్తుకొని ఉంటే ఆలస్యమైన విజయం వస్తుంది. మీ బ్రదర్ విషయంలో అప్పులున్నా కళ్ళ ముందు మా అన్నయ్య నా సిచ్యువేషన్లో ఒకప్పుడు ఉండి యేసు ప్రభుని హత్తుకొని ఆయన అద్భుతాలు పొందుకున్నాడు అని మీ తమ్ముడు మరి అటువైపు వెళ్లకుండా విగ్రహాలలోనే లోకంలో ఉండిపోయి ఈజీ రూట్ అయినా ఎన్నుకున్నారు. సో ఈజీ రూట్ ఏంటంటే ఆత్మహత్య. కానీ దేవుడు లేఖనం కూడా సెలవిస్తున్నది ఆత్మహత్య చేసుకోకూడదు అనేది. కానీ ఈ యొక్క అజ్ఞానంలోకి వెళ్ళిపోతున్నాము. దేవునికి హృదయాన్ని ఇవ్వలేక, దేవునికి మారు మనసు ఇవ్వలేక లోకంలో పడిపోయి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ లోకంలో చాలామంది కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, పేరు ప్రకృతులు ఉన్నాయి. కానీ ఎంతోమంది సూసైడ్ చేసుకుంటున్నారు. దేవుడు అది ఇష్టపడతలేదు. ఏ స్థితిలో ఉన్నా సంపూర్ణంగా మారు మనసు, నీ హృదయాన్ని దేవుని సమర్పించి దేవునితో ఉంటే దేవుడు అన్నిటి నుంచి విడిపిస్తానని సెలవిస్తాను. ఎందుకంటే మీరు ఒక మాట అన్నారు, మీరు గోల్డ్ స్మిత్ వర్క్ చేసేటప్పుడు మీ దగ్గర చాలా డబ్బు ఉండేది, చాలా బంగారం ఉండేది, కానీ మనశ్శాంతి ఉండేది కాదు అన్నారు. సో ఆ మనశ్శాంతి లేకే ఎంతో మంది కోట్లు ఉన్నా ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు. సో మనశ్శాంతి డబ్బు బంగారం ఇవ్వదు, కేవలము దేవుని సన్నిధి ప్రభువే ఇస్తాడు అనేది మీ సాక్ష్యం ద్వారా మాకు ఈ విషయాన్ని దేవుడు తేటపరుస్తున్నాడు. అలాగే మరి అతను మిమ్మల్ని మూడు సార్లు కిడ్నాప్ చేశాడు. ఒకసారి 3 రోజులు, ఒకసారి 10 రోజులు, ఇంకా మూడోసారి అయితే ఇంకా 51 రోజులు. అవునండి. సో ఆ 51 రోజులు లేదా 65 రోజులు అవునండి మీరు ఒంటరిగా ఒక్కలే రూమ్లో బంధింపబడ్డారండి. సో మరి అప్పుడు మీకు ఆ 50 రోజులు మీ హృదయంలో ఎలా ఉండేది? ఉదయం నుంచి రాత్రి వరకు అలా ప్రతిరోజు ఒక్కలే ఒక రూమ్లో ఉంటే ఒక పిచ్చోడి వాళ్ళగా ఉంటున్నామండి. ఆ 50 రోజుల కన్నా 50 రోజులు బంధించబడే ముందన్న 1 సంవత్సరము 13, 14, 15 నెలలు భార్యని 2 కుమారుని విడిచిపెట్టి ఎక్కడగో వెళుతున్నప్పుడు వాక్యం కూడా సెలవిస్తున్నది, దేశ దిమ్మరిగా తిరుగుతున్నా అని దావీదు మహారాజు అన్నాడు. ఆ మాట గుర్తుకొస్తుందండి. దేశ దిమ్మరిగానే ఎక్కడ పడితే అక్కడ తిరిగేవాడిని, ఏం పనులు లేవు. నైట్ వర్క్ అని వెళ్ళేవాడిని. నైట్ వరకు 10 గంటలకు వెళ్ళి
ఉదయం 5 గంటల వరకు ఉంటుండే. కొన్ని సందర్భాల్లో లోపలికి వర్క్ కార్డు ఇచ్చి పంపించేవాడు, లోపల ఎక్కువ ఉన్నారని పంపించేవాడు. ఎటు రాలేని స్థితిలో అండి ఆ రోడ్ల మీద ఆ యొక్క పడుకొని తిరిగిన దినాలు ఉన్నాయండి. అటువంటి పక్షంలో కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. ఆ 50 దినాల్లో కూడా మరి మీరు ఒంటరిగా ఇప్పుడు బయట తిరగడం అంటే వేరే మనుషులు ఎవరో ఉంటారు, ఏదో ఒకటి ఉంటుంది. కానీ ఒకే రూమ్లో 50 రోజులు వేరే మనిషి లేడు, ఎవరు లేకుండా ఉండడం అంటే అసలు అది ఎలా ఉంది మీకు ఎక్స్పీరియన్స్? మీరు ప్రభువుకి అక్కడ ఎలా దగ్గరయ్యారు? అదేనండి, దేవుడు వాక్యం కానీ బైబిల్ కానీ నా దగ్గర లేదు, కానీ లేదు, దేవుడే నాతో ఉన్నాడండి. అవి ఎందుకంటే ఫ్యాన్ కానీ వైర్లు కానీ వేసుకునేటప్పుడు, రాత్రిపూట పడుకునేటప్పుడు గోడలు ఎండా వాక్యాలు కనపడుతున్నాయండి. అంటే దర్శనంగా వాక్యాలు కనపడుతున్నాయి, కానీ ఆ వాక్యాలకు అర్థం తెలియదు, వాక్యాలు తెలియదండి. క్లుప్తంగా దేవుడు చూపిస్తున్నాడు. అంటే నా పక్షంగా నాతో పాటు నా దేవుడు ఉన్నాడని గ్రహించాను. అట్లా ప్రభు నాతోనే ఉన్నాడు. మరి ఆయన మీకు మరి భోజనం అది పెట్టేవాడా? ఒక పూట పెట్టేవాడు అండి. రోజుకు ఒక పూటే పెట్టేవాడు. ఒక పూట అందరు కూడా వాష్రూమ్లో అందరూ ఎక్కడ వెళ్ళిపోయినాక 12 o'clock 1 o'clock వాష్రూమ్ తీసుకెళ్ళేవాడు. మళ్ళీ రాగానే తాళం వేసేసేవాడు. మరి ప్రతిరోజు వచ్చేవాడు అతను? ప్రతిరోజు ఉంటాడు. వాళ్ళ ఇంట్లోనే, ఇంటి ముందులో ఒక రూమ్ ఉంది సపరేట్గా. మరి ఆయనకి ఎప్పుడు మరి మీ మీద జాలి కలగడం కానీ, లేదా మీరు ఆయనని విడిచిపెట్టమని అనడం కానీ? చాలా ప్రయత్నాలు అయినాయండి. కాకపోతే మా బామ్మర్దులకు ఆస్తి ఉన్నది, ఆయనకు ఆస్తి గుంజుకోవాలని కోరుకుండే అనమాట. మనల్ని బ్లాక్మెయిల్ చేసి మా వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బు గుంజుకోవాలని. అయితే సాక్ష్యంలో చెప్పడం కూడా ఒకటి మర్చిపోయిన ఏంటంటే, ఒకరోజు మా అత్తగారి ఇంటికాడికి వెళ్ళి కొట్లాడదామని వెళుతున్నాడు. అది వెళుతున్నప్పుడు గర్జించే సింహం వల్ల వీడు వెళ్తున్నాడు. అక్కడ యూదా గోత్రపు సింహము మా అత్తగారి గృహము ముందు ఉన్నది. అతనిని బట్టి ఈయన వెళ్ళలేకన్నట్టుగా గర్జించు సింహం వచ్చిన యూదా గోత్రపు సింహం వాడిని చంపేస్తుంది అన్నట్టుగా, వాడిని కాల్చి వేసినట్టుగా నాకు చూపించారండి దర్శనంలో. అలా ప్రయత్నాలు చేశారు. మా బామ్మర్దులు కూడా అనేక సార్లు మాకు సహాయం చేశారు, కానీ ఎవరు ఎంత సహాయం చేసినా అది తీర్చలేదు. దేవుడే సహాయం చేయాలి, అప్పుడు సంపూర్ణంగా విడుదల అవుతుంది అనేసి అంతే విడిపించాడు. దేవుడు పూనుకుంటేనే అది సంపూర్ణ విడుదల, మనుషులు సాధ్యమయ్యేది కాదు. ఇంకా అంతేనా? తర్వాత బ్రదర్ మరి ఆయన మళ్ళీ ఎప్పుడన్నా మీకు కనబడ్డా? లేదండి, అది 2013లో కోర్టులో కేసులు పడినప్పుడే అనేక మార్లు వెళ్తుండేవాడు. మంత్రకాలం తీసుకొచ్చి చేస్తున్న వాళ్ళు. ఇప్పుడు కోర్టులో కూడా కేసులో వాళ్ళ దగ్గర నుంచి, మన ట్రావెలింగ్ కూడా ఆయన దగ్గర నుంచే మాకు ఇప్పించేవాడు. అలా చేశాడు. అయితే ఆ కేసు కొట్టివేయబడ్డదా క్లోజ్ చేయబడ్డదా తెలియదు. మనమేమో ఫ్రీగా కొట్లాడుతున్నాము. అతను డబ్బులు ఇచ్చి లాయర్ని పెట్టుకొని మా ముస్లిం వాళ్ళని మంత్రకాలను పచ్చ లుంగిలు కట్టుకొని వచ్చి చేతబడులు చేయడం ఇట్లాంటివి కదా. అలా చేసే ప్రయత్నాల్లో కూడా ఉన్నాడు. దేవుడు చూపించాడు నాకు, ఆయన ఈ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ ప్రయత్నాలు ఏవి కూడా ఫలించవు, నేను పక్షంగా ఉన్నానని చెప్పి చేశాడు. అది కోర్టు కేసు కొట్టివేయబడ్డదా క్లోజ్ అయిందా కూడా తెలియదండి. ఇంకా దానికి రిజల్ట్ ఏమి ఇవ్వలే. కొట్టివేయబడ్డదని చెప్పలేదు. కొట్టివేయబడితే మనకు వాళ్ళతో డబ్బులు ఇప్పిస్తున్నారు. మేము కోరుకోలేదు, డబ్బులు అవసరం లేదు ఇంకేమి కూడా చాలా అని చెప్పేసి. చాలా సంతోషం. ఇప్పుడు మీ సేవ ఎక్కడ బ్రదర్ మీకు జరిగేది? మాది ఇప్పుడు ప్రస్తుతము జిల్లెలగూడ ప్రాంతంలో వివేక్ నగర్ కాలనీ అనేది మా ఒక గృహము మందిరంలోని పైన ఉన్న మందిరము ప్రతి ఆదివారం జరుగుతుందండి. ప్రతి శుక్రవారము నెలకి 3 వారాలు భయాలాల్ నగర్ ఉప్పుగూడ లలితాబాగ్లో జరుగుతుందండి మా విశ్వాస గృహంలో. ఒక నెలలో లాస్ట్ వీక్ శివాజీనగర్లో, ఉప్పుగూడ శివాజీనగర్, హనుమాన్ టెంపుల్, సాయిబాబా టెంపుల్ రోడ్లో విశ్వాస గృహంలో ఎవ్రీ మంత్ వన్ సండే అక్కడ ఒక ఫ్రైడే ఈవినింగ్ 6 to 8:30 వరకు ఈ ఉప్పుగూడ ప్రాంతాల్లో 2 సార్లు జరుగుతుందండి. మరి ప్రతి వారము బుధవారము సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు గుడిమల్కాపూర్లో ఆరాధన ఒకటి జరుగుతుందండి. ప్రతి ఆదివారము ఉదయం 10:30 నుంచి 1 గంట వరకు జిల్లెలగూడ ప్రాంతంలో మన ఆరాధన జరుగుతాయి. ప్రతి నెల 3వ బుధవారం ఆల్ నైట్ ప్రేయర్ జిల్లెలగూడ ప్రాంతంలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మన ఈ ఆరాధన జరుగుతాయండి. చాలా వందనాలు బ్రదర్.
చక్కని సాక్ష్యాన్ని మాతో పంచుకున్నారు. చాలా ఓపికగా మా ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. చాలా వందనాలు బ్రదర్. విన్నారు కదా బ్రదర్ సత్యనారాయణ చారి గారి అద్భుత సాక్ష్యాన్ని. మరి ఆయన ఒకప్పుడు హిందూ కుటుంబంలో పుట్టి విగ్రహారాధన చేస్తూ మరి వెంకటేశ్వర స్వామి అని, ఎల్లమ్మ తల్లి అని, తిరుపతి, మరి యాదగిరిగుట్ట, షిరిడి సాయిబాబా, ఇలా రకరకాలుగా ఎంతో విగ్రహారాధనలో భక్తి శ్రద్ధలతో ఆయన మునిగి తేలుతున్న సమయంలో మరి ఆయన చేతి నిండా డబ్బు, బంగారం, గోల్డ్ స్మిత్ పని, మరి చేతి నిండా ఆయనకి ధనము, బంగారం ఉంటున్న సమయంలో మరి భయంకరమైన ఆర్థిక ఇబ్బందులు వచ్చి మరి సూసైడ్ చేసుకోవాలి అన్న సిచ్యువేషన్లో మరి మరణము కూడా మరి ఆయనకి దరికి రాని సమయంలో మరి ఆ కిడ్నాపర్ ఎవరైతే ఉన్నారో డబ్బులు ఇవ్వలేదని 65 రోజులు ఆయనని బంధించిన, మరి ఆయన కుటుంబాలు, ఆయన సొంత వారే, భార్య విడిచిపెట్టిన, తల్లిదండ్రులు విడిచిపెట్టిన 100-150 మంది కుటుంబం మధ్యలో పెద్దగా ఉన్న ఆయన ఒంటరి వాడై మరి రోడ్ల మీద మరి దావీదు మహారాజ్ ఎలా అయితే మరణ భయంతో మరి ఎలా అయితే సౌలు నుంచి తప్పించుకొని గుహల్లో, కొండల్లో ఎలా అయితే దాగుకుంటూ గృహం విడిచి, ఇంటి వారిని విడిచి ఎలా అయితే తిరుగులాడాడో, అలాగే బ్రదర్ కూడా మరి తన సొంత వారు విడిచి ఒంటరిగా మరి తను వీధిలో తిరుగుతూ అలా బ్రతుకుతున్న సమయంలో మరి చనిపోదాం, ఇంకా ఈ జీవితం వద్దు అని, ఇంకా బ్రతికి లాభం లేదు, నా వల్ల ఎవరికి అందరికీ నష్టమే అనుకున్న సమయంలో అందరు విడిచిన యేసుక్రీస్తు ప్రభు ప్రేమగల దేవుడు ఆయనను దర్శించి మరి ఆయనని నిలవబెట్టి, ఆయన అప్పుల్లో సహాయం చేసి, ఆర్థికంగా నిలవబెట్టి మరి ఆయనని నువ్వు మరణించటానికి కాదు నేను నీకు ఇవన్నీ అనుమతించింది, నీ ద్వారా ఎంతో మందిని బలపరిచి నీ కుటుంబీకులను రక్షించుకొని ఎంతో మందిని నీ ద్వారా రక్షించుకొని నిన్ను నా సేవలో వాడుకోవాలి, ఇది నీకు ఒక సాక్ష్యము అని ఆయనకి ధృవీకరించి ఆయనని గొప్పగా దేవుని సేవలో వాడుకుంటూ చనిపోదాం అనుకుంటున్న ఎంతో మందిని మరణం నుంచి రక్షించుటకు దేవుడు ఆయనని మరి తన ప్రణాళికతో ఆయనని ఎన్నుకొని అలాగే ఆయన గొప్ప సేవలో వాడుకుంటూ మరి ఆయన కుమార్తెలు లేదండి, ఇద్దరు కుమారులు, మరి ఆయన చిన్న కుమారుడు మరి MBA ఫైనాన్స్ చేసి బెంగళూరులో మంచి జాబ్, మంచి శాలరీ తెచ్చుకుంటున్నాడు. ఆయన పెద్ద కుమారుడు గోల్డ్ స్మిత్ వర్క్, నేను విడిచిన పని వారే చేస్తారు. పెద్ద కుమారుడు గోల్డ్ స్మిత్ వర్క్ చేస్తూ చక్కని కుటుంబం, చక్కని మంచి ఇల్లునిచ్చి మంచి చర్చ్ కట్టుకొని సంతోషంగా మరి దేవుని సేవ చేస్తూ ఆయన బ్రదర్ ఉంటున్నారు. సో దేవుని యేసు ప్రభువుని నమ్ముకున్న వారికి తాత్కాలికంగా శ్రమలు అనుమతించబడతాయి, కానీ అంతములో విజయము వారిదే. అంతములో యేసు ప్రభువుని నమ్ముకున్న వారిదే విజయము, అంతములో శాంతి సమాధానమే ఉంటుంది. సో ఆ తాత్కాలికమైన ఆ శ్రమలు, బాధలు కూడా మనకు ఒక సాక్ష్యముగా మారడానికి ఆ కొలిమిలో మరి బ్రదర్ గోల్డ్ స్మిత్ వర్కే కాబట్టి ఆ బంగారముని ఎంతైతే ఇంకా కొలిమిలో వేస్తారో అంత మేలిమి బంగారముగా అది మారుతుంది. అలాగే బ్రదర్ జీవితంలో కూడా మరి తనలో ఉన్న ఏదైతే ఆ డస్ట్ కానీ ఆ గోల్డ్ ఏదైతే ఉంటుందో అది ఫిల్టర్ చేసి దేవుడు మేలిమి బంగారముగా ఆయనను మార్చుకొని చక్కని సేవలో వాడుకుంటూ చక్కని కుమారులు, మంచి సేవ, మంచి చర్చ్ ఇప్పుడు ఇవ్వడం జరిగింది. సో ఆయన ద్వారా కూడా ఆయన కుటుంబీకులు ఎంతోమంది రక్షింపబడ్డారు. ఇంకా ఎంతోమంది రక్షణలోకి రావాలని ప్రార్థన చేయండి. అలాగే మీ జీవితంలో కూడా మీకు ఎన్నో కష్టాలు ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులని కానీ, కోర్టు కేసెస్ అని కానీ, లేదా అనారోగ్యం అని కానీ, ఇంకా మీ కుటుంబంలో సమస్యలు కానీ, ఇంకా ఎన్నో రకాలుగా మీకు సమస్యలు ఉంటుంటాయి. బ్రదర్ సాక్ష్యమే ఈరోజు మనకి ఒక చక్కని ఆధారంగా ఉంటుంది. బ్రదర్ని రక్షించిన దేవుడు, బ్రదర్ని వాడుకుంటున్న దేవుడు మిమ్మల్ని కూడా రక్షించి మీ జీవితాల్లో కూడా అద్భుతాలు చేసి మిమ్మల్ని కూడా వాడుకోబోతున్నాడు అని మీరు ఈ సాక్ష్యం ద్వారా ధైర్యం పొందుకోండి. దేవుడు తాత్కాలికంగా మీ జీవితంలో సమస్యలు అనుమతించాడని గ్రహించండి, అది సాక్ష్యం కొరకని గ్రహించండి. అలాగే రాబోతున్న గొప్ప సేవ కొరకు మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాడు, మీ జీవితంలో ఆయనకు ఒక ప్రణాళిక ఉంది అన్న గ్రహింపుతో మీరు ఆ శోధనని ఎదుర్కోవాల్సిందిగా, అలాగే ప్రార్థనా పూర్వకంగా యేసు ప్రభు పాదాలను పట్టుకుని విశ్వాసంలో సన్నగిల్లకుండా మీరు ఉన్నట్లయితే తప్పకుండా బ్రదర్ జీవితంలో జరిగిన గొప్ప కార్యాలే మీ జీవితంలో కూడా జరుగుతాయి. కాబట్టి మీరు చనిపోదాం అనుకుంటున్నారా? ఎవరైనా ఆత్మహత్య చేసుకుని చనిపోదాం అనుకుంటున్నారా? ఆగండి, అక్కడే ఆగి బ్రదర్ సాక్ష్యం పూర్తిగా వినండి. విని ఈ సాక్ష్యం ద్వారా మీ జీవితంలో కూడా బ్రదర్ని మరణం నుంచి రక్షించి, మరణానికి వెళ్ళిపోతున్న ఆయన రక్షించి ఎలా అయితే సేవలో వాడుకున్నారో మిమ్మల్ని కూడా రక్షించి వాడుకుంటాడన్న ధైర్యాన్ని ఈ సాక్ష్యం ద్వారా మీరు పొందుకోవాలన్నది మా ప్రయత్నం. కాబట్టి
మీ జీవితంలో కూడా మీకు దేవుడు గొప్ప సాక్ష్యం ఇచ్చి ఉండవచ్చు. కాబట్టి మీ సాక్ష్యాన్ని మీ హృదయంలోనే ఉంచుకొని మౌనంగా ఉండడానికి దేవుడు మీకు ఆ సాక్ష్యం ఇవ్వలేదు. కాబట్టి మాకు ఫోన్ నెంబర్ కాల్ చేయండి, మీ సాక్ష్యాన్ని మాతో పంచుకోండి. మా ద్వారా వేల మంది మీ సాక్ష్యం విని ఆత్మీయంగా బలపడి ఎంతో మందిని ఆత్మీయంగా బలపరుస్తూ యేసుక్రీస్తు ప్రభు నామాన్ని మహింపరచులాగా మీ సాక్ష్యం ఉండాలని కోరుకుంటూ మీరు ముందుకు రావాలని మీకు ఆహ్వానిస్తూ, మరి ఈ సాక్ష్యం చెప్పిన బ్రదర్కి వాళ్ళ కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయమని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఒక అందరికీ చిన్న మాట అండి, చెప్పండి. చిన్న మాట అండి. ఒక చారీగా ఉండవలసిన వ్యక్తిని దేవుడు పిలిచి సేవకుడిగా ఏర్పరచటమే కాదు, ఎండిపోయిన వెముకలకు జీవం కలిగించిన ఒక ప్రవక్త పేరు దేవుడు నాకు ఇచ్చాడండి. పాస్టర్ హెచ్కేలుగా పిలువబడుతున్నాను. యేసుక్రీస్తు కృపా ప్రార్థన మందిరం జల్లెలగూడ ప్రాంతంలో ఉందండి. ప్రార్థన చేయండి. సో తప్పకుండా బ్రదర్ చర్చ్ని విజిట్ చేయండి. అలాగే దైవాశీర్వాదాలు పొందుకోండి. బ్రదర్ మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన నెంబర్ కూడా ఇస్తాము. మీకు అడ్రస్ తెలియకపోతే మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు. కాబట్టి ఈ సాక్ష్యము మీ జీవితాల్లో, మీ కుటుంబంలో దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ జీసస్. ప్రైజ్ లార్డ్.